ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈరోజు అహం సత్యబోధగా రెండవ గ్రంథరాజ్యములో నిక్షిప్తమై ఉన్నటువంటి కొన్ని విషయములు చదువుకునే అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అహం సత్యబోధక వేదిక రూపకర్తలు, అధినేతలు, ఐక్యతాభావంతో సభ్యులందరినీ కూడా తమతో పాటుగా ఆధ్యాత్మిక సోపానములను అధిరోహింపచేస్తున్నటువంటి శ్రీమతి శ్రీ వరలక్ష్మీ నారాయణ దంపతులకు సవినయ వందనములు. మరియు ప్రోగ్రాం తెర వెనుక ఉన్నటువంటి సహాయకులకు, నా సహా శ్రోతలు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక అంజలి సుమాంజలి. నిన్నను శ్రీమతి దారా గిరిజా సాయిరాం గారు ధారాపాతంగా అనేక విషయములు చక్కటి దృష్టాంతములతో, కథలతో వివరించారు. ఒక్కసారి వారు చెప్పినటువంటి విషయాలను విహంగ వీక్షణంగా వీక్షిద్దాం. వారు ఏం చెప్పారంటే, మనం చేసే పారాయణ ముఖ్యం కాదు, ఆచరణ ముఖ్యం అని. భగవద్గీత, రామాయణ ఇట్లాంటివన్నీ చదువుతూ ఉంటాం, అనేక పర్యాయాలు వింటూ ఉంటాం, కానీ అందులో ఎన్ని విషయాలు ఆచరిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి కలిసి చూసుకోవాలని తెలియజేశారు. తర్వాత లైబ్రరీలో ఎన్నో బుక్స్ ఉంటాయి, కానీ ఆ బుక్స్ అన్ని కూడా అందులో ఏ ఒక్క విషయం కూడా ఆ లైబ్రరీ బిల్డింగ్ కి, ఆ రూమ్ కి ఏం తెలియవు, ఆ కబర్డ్స్ కి కూడా. అదే విధంగా ఉండకూడదు మనం. తర్వాత ఏం చెప్పారంటే, సేవ గురించి చెప్పారు. మన్మే రామ్ హాత్ మే కామ్. దానికి దృష్టాంతంగా హనుమంతుడు, తర్వాత విభీషణు యొక్క కథ తెలియచేశారు. అటు పిమ్మట సంపాదించిన ధనం సద్వినియోగం చేసుకోవాలి, ధనం పెంచుకుని పంచుకోవాలి, త్యాగం చేయాలి. ఏ విధంగా అయితే మనం పీల్చేగాలి మనలోనే ఉండదు, తిన్న భోజనం మనలోనే ఉండదు, ఏది కూడా మనం తీసుకున్నది ఉండదు, వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే అనారోగ్యం వస్తుంది. అదేవిధంగా ధనం కూడా. తర్వాత అంశం మానవ జన్మ సార్థకత గురించి తెలియచేశారు, పంచభూతముల యొక్క పవిత్రత, తర్వాత పరుల సేవలో వచ్చేటువంటి ఆనందం గురించి తెలియచేశారు. అటు పిమ్మట శ్రీ సత్యసాయి చాలీసాలో చెప్పినటువంటి దోహాని కోట్ చేస్తూ, కులము కన్నను గుణమే గొప్పది, గుణశీలముల మెచ్చును దేవుడు అనేటువంటి విషయం గురించి ప్రస్తావిస్తూ, పిల్లల ఔన్నత్యం తల్లుల యొక్క పవిత్రతపై ఆధారపడి ఉంటుందని చెప్పి రెండు కథలు కూడా తెలియచేశారు. తోటకూర గురించి, తర్వాత మామిడి పండు దొంగిలించినటువంటి విషయం గురించి తెలియచేశారు. తర్వాత మాతృత్వం అనేది చాలా మధురమైనటువంటి భావము, అది మానవత్వంలో నిండి ఉన్నది అని చెప్పేటువంటి మాతృదేవోభవ అనేటువంటి విషయం కూడా చాలా చక్కగా చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాల గురించి, మాతృదేవ యొక్క వందన గురించి కూడా. ప్రస్తుతం మనం మాతృమూర్తి అనేటువంటి ఈశ్వరమ వర్ధంతి జరుపుకునే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. తర్వాత దైవంలోకి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి విషయం గురించి చెప్తూ, బల్బులు అనేటువంటి వివిధ స్ట్రెంగ్త్ ఉండేటువంటి ఫిలమెంట్లు ఏ విధంగా ఉంటే ఆ మాదిరిగానే ఉంటుంది భావ శక్తి అని. అణువునందున్నటువంటి శక్తి, ఘనంనందున్న శక్తికి భేదం లేదని తెలియచేశారు. అండము, పిండాండము, బ్రహ్మాండము భేదం లేదన్నారు. అభిమానం, అమ్మకారములకు చోటు ఇవ్వనప్పుడే జ్ఞానాగ్ని పుడుతుంది. ప్రతి మానవుని యందు కూడా జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజాగ్ని ఉంటాయి. వాటిని ఆవిష్కరించుకోవాలి. తర్వాత ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచుకోవాలంటే మనం సాధన అనేది చేస్తూ ఉండాలి. దేశం యొక్క సౌభాగ్యం మానవుని యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుందని తెలియచేశారు. కానీ మానవుని యొక్క నడత చాలా పవిత్రంగా ఉండాలని కూడా వారు తెలియచేశారు. పవిత్రమైనటువంటి మానవ నడత ఉన్నప్పుడే మనకు అన్ని సమకూర్తాయని తెలియచేశారు. అయితే ఈరోజు అట్టి పవిత్ర నడతను కావాల్సినటువంటి సూత్రాల గురించి మనం తెలుసుకుందాం. సాధ్యమైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టూకీగా చెప్పుకోవాలంటే ఆ సూత్రాలు నైతిక, ధార్మిక, త్యాగ జీవితం, ఐకమత్యం, త్రికరణ శుద్ధి పెంపొందించుకునేటువంటి సాధన అవసరమైనటువంటి విషయాలు తెలియచేస్తున్నారు. మన గురువు గారి అనుమతితో నేను ప్రస్తుత పాయింట్స్ కి సంబంధించినటువంటి ఒక గేయాన్ని మీ ముందు ఉంచుతానండి. ఎందుకంటే ప్రస్తుత సిచ్యుయేషన్ మనం చదవబోయేదానికి చాలా లింక్ ఉంటుందని నాకు అనిపిస్తుంది.
వారి యొక్క గురువు గారి యొక్క అనుమతితో మీ ముందు ఇది వినిపిస్తున్నాను. దయచేసి అంటే ఒక 2 minutes ఉంటుంది, అంతగా నేను. ఆనాటి ప్రేమలు ఏమాయనో, బంధాలు బంధుత్వమెటు బాయనా, డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. ఆనాటి ప్రేమలు ఏమాయనో, బంధాలు బంధుత్వమెటు బాయనా, డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. మమతలే మాసిపోయేనురో, ఆనాటి ప్రేమలు ఏమాయనో, బంధాలు బంధుత్వమెటు బాయనా, డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు, ఉన్నన్ని రోజులు పండుగే, నిండుగా సంబురమే. ఆరు బయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే. వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో చెప్పులు దాచిన జ్ఞాపకమే, బరువైన గుండెతో బాధపడేది, కన్నీళ్లతోనే సాధనం లేది. బరువైన గుండెతో బాధపడేది, కన్నీళ్లతోనే సాధనం లేది. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు మాయరా, డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. రాను రాను మనిషి కొత్తదనము కోరి స్వార్థముతోనే బతుకుతుంది, విలువలని నేను మరిచిపోయే, అయిన వాళ్ళతో అనుబంధం అంటే మొక్కుబడులుగా మారిపోయే, రక్త సంబంధాల ఉనికి మంట కలిసే. ఉంటున్నా మరసిపోయే, డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకి ఇంకొక మర్యాద. డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకి ఇంకొక మర్యాద. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన చెల్లెళ్ళైన వేడుకైతే తప్ప కలుసుకోవడం జరగదాయే, మనసారా మాట్లాడుకోరాయే. గంట ముందు వచ్చి ఏదో ఉన్న చాపుకొని ఒక్కువడిగా ఉంటామంటూ వెళ్ళిపోడాయే, తన తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే, తన తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా, డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. సాయిరామ్ అండి. హృదయం కొంచెం ఈ విషయాలు విన్నాక బాధాకరంగానే ఉంది. ఇవి జరుగుతున్నటువంటి విషయాలే, దీని గురించి వివరించినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం పేజ్ నెంబర్ 97 అండి. అంశత్య బోధక ద్వితీయ భాగం, పేజ్ నెంబర్ 97, 2వ పారాగ్రాఫ్. నైతిక ధార్మిక త్యాగ జీవితము మానవుని ప్రధాన సూత్రములు. రామాయణం
రామాయణంలో మనం చూసేది ఇదే నైతిక విలువలు ఉన్నాయి. అడుగడుగున ధర్మం, త్యాగం. స్వామి చెప్తున్నారు, ప్రేమ స్వరూపులారా, మానవత్వం ఎంత విలువ కలిగినదో మనము చక్కగా వివరించాలి. మాతృత్వమును ఈనాడు మనం మర్చిపోతున్నాము. పుత్రుని యొక్క కర్తవ్యమును విస్మరిస్తున్నాము. దివ్యమైన ఆనందమును అభిలషిస్తున్నాము. ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? మనం మాతృప్రేమను మర్చిపోతున్నాం. మా తల్లిని ఏ విధంగా చూడాలో మర్చిపోతున్నాం. కుమారుడుగా అంటే కూతురుగా కూడా తల్లిదండ్రులు ఉన్నటువంటి మన కర్తవ్యాన్ని కూడా మర్చిపోతున్నాం అన్నమాట. ఏం చేయాలో తెలియట్లేదు. మరి అయితే మనం ఏంటి, మాకు ఆనందం కావాలి, సంతోషం కావాలి, సుఖం కావాలని వెంపర్లాడుతున్నాం. మరి మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని నెరవేర్చకుండా ఏది ఎంతవరకు త్యాగం చేయాలో అంతవరకు త్యాగం చేయకుండా ఎంతకాలం స్వార్థం స్వార్థం అనుకుంటే మనకు ఆనందం అనేది ఏ విధంగా వస్తుంది అని స్వామి ప్రశ్నిస్తున్నారు. కర్తవ్యం నిర్వర్తించక మానవత్వమును విస్మరించి దివ్యత్వముతో విరోధము గావించుకొని కేవలము లౌకిక భౌతిక జీవితమును ఆశించి సుఖశాంతులు కావాలంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతాయి? ఎంతసేపు లౌకిక జీవితం భౌతిక జీవితం గురించి ఆలోచిస్తూ ఈ జీవితమే సర్వస్వం అనుకుని ఈ జీవితంలో ఆనందం పొందాలి, సుఖం శాంతంగా ఉండాలంటే అట్లా అవి లభ్యం అనేది జరగదు. ఎందుకంటే మన కర్తవ్యం మనం చెయ్యాలి, మన ధర్మం మనం చేయాలి, నైతిక విలువలు కలిగి ఉండాలి, నైతిక విలువలను అనుష్ఠించాలన్నమాట. దీనికి స్వామి రామాయణం గురించి చెప్తున్నారు. రాముడు అయోధ్యను వదిలి విశ్వామిత్రునితో అరణ్యమునకు వెళ్ళి యజ్ఞ సంరక్షణ తెలిపిన తర్వాత విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకొని మిథిలాపురం చేరాడు. యాగరక్షణ అయిపోయిన తర్వాత రాముల వారు అన్నారు, ఆ నాన్నగారు యాగరక్షణ అయిన తర్వాత వచ్చేమన్నారు, మమ్మల్ని తీసుకెళ్ళిపోండి అని అంటే, కాదు, ఆయన ఏమన్నారంటే గురువు గారు ఏం చెప్తే అదే చేయమన్నారు కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి, మిథిలా నగర్కి వెళ్తున్నావు అని చెప్తే ఇంకా గురువు గారు చెప్పినట్టుగా మిథిలాపురం వెళ్ళారనమాట. వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు కాబట్టి ఇన్విటేషన్ పంపించారు జనక మహారాజు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శివధనుసుని పెట్టారు. ఆ విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని ఆ శివధనుసుని ఎత్తితే అది పటపట విరిగిపోయింది పెద్ద శబ్దం చేసుకుంటూ. అప్పుడు జనక మహారాజు తను అన్నటువంటి మాట ప్రకారము తన కుమార్తె అయినటువంటి సీతమ్మను రామునికి ఇచ్చి వివాహం చేయాలని ఆశించాడు. కానీ రాముడు దానికి అంగీకరించలేదు. ఎందుకు అంటే తన తల్లిదండ్రులకు తెలియాలి. రాముల వారు అంటున్నారు, నా తల్లిదండ్రుల యొక్క అంగీకారం లేక, నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను నేను పొందకుండా ఈ వివాహమును నేను ఏ మాత్రము ఒప్పుకోను అని అన్నాడు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి? ఒకసారి ఎవరి మటు వాళ్ళు ఆలోచించుకుందాము. ప్రస్తుత పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. కొంత భిన్నంగా, చాలా భిన్నంగా ఉంది. ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం, అంత దూరంలో ఉంది. విశ్వామిత్రుడు ఎన్ని విధాలు రాములకు నచ్చ చెప్పాడు, గురువుగారు ఎన్నో విధాలు చెప్పాడు వివాహం చేసుకోమని. కానీ చివరికి గురువాజ్ఞను కూడా అతను లెక్క చేయలేదు. లెక్క చేయకుండా తల్లిదండ్రులకే ప్రాధాన్యత ఇచ్చాడనమాట. తల్లిదండ్రుల యొక్క అనుమతి, ఆజ్ఞ చాలా అవసరం అని చెప్పి శ్రీరాముడు చెప్పాడు. ఆ తల్లిదండ్రులు వచ్చేంత వరకు, తల్లిదండ్రులు తమ అభీష్టము తెలిపేంత వరకు కూడా సీతను కన్నెత్తి కూడా చూడలేదు. ఇట్టి మాతృభక్తి పితృభక్తి కలిగిన శ్రీరామచంద్రుని యొక్క తత్వమును ఈనాడు భారతదేశం ముందు విస్మరించి ఉంటున్నాము. ఇది మాతృభక్తి పితృభక్తి అంటే. అంటే వాళ్ళు చెప్పేంత వరకు, వాళ్ళ అంగీకారం తెలిపేంత వరకు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ఏవి కూడా పుత్రులు చేరు. ముఖ్యంగా వివాహం, అది లైఫ్ లాంగ్ జీవితాంతం ఉండేటువంటి బంధం. ఆ బంధానికి అనుబంధానికి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, తల్లిదండ్రులు నిర్ణయించాలి. అటువంటి విలువను కలిగినటువంటి శ్రీరామచంద్రుడు మనకి ఎంతటి ఆదర్శవంతుడు ఒక్కసారి ఆలోచించుకుందాం.
పితృవాక్య పాలన నిమిత్తమై తాను కఠినమైన అరణ్యవాసము చేసి 14 సంవత్సరములు కఠిన జీవితమును గడిపాడు. సత్యనిష్టనే నిజమైన తపస్సుగా భావించాడు. ఈ అరణ్యమునకు భరతునితో పాటు వశిష్ఠ కూడా వెళ్లి రామచంద్రునికి ఎన్నో విధముల నచ్చచెప్పుటకు ప్రయత్నించాడు. అందుకు రాముడు, గురూజీ, నైతిక భావము కంటే మానవ జీవితం అధికమైనది కాదు. గురువుగారు భరతుడు వాళ్ళంతా ఏం చెప్పారంటే, భరతుడు అన్నట్టు నీ బదులు నేను వనవాసం చేస్తాను అన్నయ్య, నువ్వు రాజ్యాన్ని పరిపాలించంటాడు. కాదు, కూడదని చెప్పాడు రాముడు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ పరిపాలించాలి. గురువుగారు చెప్పింది కూడా వినలేదు. అంటే తండ్రి ఆజ్ఞ పరిపాలించాలి అంటే తల్లిదండ్రులకే ప్రాధాన్యత ఇచ్చాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు చెప్తున్నారు, తండ్రి యొక్క ఆజ్ఞను శిరసా వహించి నేను ఈ అడవిలో ప్రవేశించాను. ఈనాడు నేను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి రాజ్యంలో ప్రవేశించిన నా తండ్రి పట్ల నైతిక మర్యాదను కోల్పోయిన వాడనవుతాను. ప్రతి ఒక్కరికి, ప్రతి పుత్రునికి పుత్రిక కూడా తల్లిదండ్రుల నైతిక బాధ్యత అనేది ఉంది అనేటువంటి విషయం స్వామివారు మనకి శ్రీరామచంద్రమూర్తి మాటల ద్వారా తెలియజేస్తున్నారు. నేను ప్రాణమునైన వీడుదును గాని నైతిక విలువను ఏమాత్రము వీడను అని ఖచ్చితంగా చెప్పేశారు ఆయన. నైతిక బాధ్యత అనేది ప్రాణం కన్నా చాలా విలువైనది. ఇదే మానవతా విలువ. నైతిక జీవితము, ధర్మ జీవితము, త్యాగ జీవితం మానవునికి ప్రధానమైనటువంటి సూత్రం నేను రామచరిత్ర లోకంలో ప్రబోధిస్తూ వచ్చింది. స్వామి చెప్తున్నారు, ఈ నైతిక జీవితము, ధార్మిక జీవితము, త్యాగ జీవితము ఇవి మానవునికి చాలా ప్రధానమైనటువంటి అంగములని చెప్పుకోవచ్చు. లేకపోతే ఫేసెస్ కాదు, అంగములని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని శ్రీరామచంద్రుని యొక్క జీవిత చరిత్ర మనకి తెలియజేస్తుంది అనమాట. తర్వాత అంశము, మాతృదృష్టికి నోచుకోలేని పుత్రులు దైవ దృష్టికి కూడా నోచుకోలేరు. ఇది మనం చాలా పర్యాయములు మన గురువు గారు మనకు తెలియచేశారు ఈ విషయాన్ని. తల్లి యొక్క చూపు పడలేకపోతే, తల్లి చూడకపోతే కంటి చూపుతో గాని మనసుతో గాని చూడకపోతే అటువంటి పుత్రులు దైవ దృష్టిని కూడా పొందలేరు, దైవ అనుగ్రహాన్ని కూడా పొందలేరు అనేటువంటి విషయాన్ని స్వామి తెలియచేస్తూ భారతంలో జరిగినటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. తల్లి ప్రేమకు, తల్లి దృష్టికి నోచుకోలేని వాడు మహా దురదృష్టవంతుడనే చెప్పుకోవచ్చు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృష్టించాడు. అటువంటి భగవత్ స్వరూపి అయినటువంటి తల్లి యొక్క ప్రేమను, తల్లి యొక్క దృష్టిని, తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందలేనివాడు, ఆప్యాయతను పొందలేనివాడు దురదృష్టవంతుల కల్లా మహా దురదృష్టవంతుడని చెప్పుకోవచ్చని స్వామివారు చెప్తున్నారు. ఈ సందర్భంలో భారత యుద్ధంలో జరిగిన మరొక ఘట్టమును మనము విచారించాలి అని చెప్తున్నారు స్వామి. కౌరవులందరూ కూడా హతమారిన తర్వాత గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి దుఃఖించుచుండగా వారిని ఓదార్చే నిమిత్తమై కృష్ణుడు వెళ్ళాడు. 9 పుత్రులు మరణించారు. గాంధారికి, ధృతరాష్ట్రుడికి ఎవ్వరు లేరు ఇంకా పుత్రుడనేవారు. అంచేత వాళ్ళు చాలా భయంకరంగా రోధిస్తున్నారు. వాళ్ళని ఓదార్చాల్సిన బాధ్యతగా, నైతిక బాధ్యతగా, ధర్మంగా గుర్తించి శ్రీకృష్ణుడు వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళారు. అప్పుడు గాంధారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ కోపంలో ఊగిపోతారనమాట. అంత భయంకరమైన కోపం వస్తే ఎవరైనా సరే ఊగిపోతూ కృష్ణుని అనేక విధములుగా నిందిస్తూ వచ్చింది, తిట్టింది అనమాట. అన్ని తిట్లు తిన్నాడు పాపం కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు ఎంత ఓర్పో ఎంత క్షమో అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనల్ని ఎవరు ఎన్ని మాట్లాడినప్పుడు కూడా ఓర్పుగా వింటూ తదుపరి కర్తవ్యాన్ని మనం ఆలోచించి చేయాలనేటువంటి విషయం మనకి ఈ సంఘటన తెలియజేస్తుంది. కృష్ణుడు అంటున్నాడు, గాంధారి, నీవు చాలా పొరపడుతున్నావు. పుట్టినప్పటి నుండి నీవు ఒక్కసారైనా నీ కుమారులను కన్నెత్తి చూసావా? లేదు. తల్లి దృష్టికే నోచుకోలేని కౌరవులు నా దృష్టిలో ఏ విధంగా పడగలరు? తల్లి ఆశీస్సులు, తల్లి దీవెన ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ తల్లి దీవెన, తల్లి ఆశీస్సులు, తల్లి అనుగ్రహము, తల్లి ఆప్యాయత పొందిన వాళ్లే
దైవ దృష్టిలో పడతారు. దైవము యొక్క అనుగ్రహము లభిస్తుంది. కనుక మాతృదృష్టికి గురి కానటువంటి పుత్రులు దైవ దృష్టికి కూడా గురి కాలేరు. ఇట్టి పవిత్రమైన ధర్మసూత్రములు ఈనాడు భారతదేశం నందు నశించిపోయినాయి. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకు చెప్పకుండా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసేసుకుంటున్నారు. వాళ్ళు మనకు తెలియదు. మనమేమో అమాయకులం, తల్లిదండ్రులు అమాయకులం. సో వాళ్ళు నా పుత్రుడు మహా శ్రీరామచంద్రుడు అనుకుంటారు, పుత్రిక మహా సీతా తల్లి అనుకుంటారు. కానీ జరిగేవో జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. అంటే అన్ని చోట్ల కాదు, అందరి విషయంలో కాదండి, కొందరి విషయంలో. కాబట్టి అటువంటి ధర్మ సూత్రంలో, నైతిక సూత్రములు కూడా ఈనాడు మానవుడు పాటించటం లేదు. ఎక్కడ చూసినా స్వార్థము, సప్రయోజనములకై జీవితమును అంకితము గావించుకొని దైవత్వమును, దివ్యత్వమును, పవిత్రతను మనము విస్మరిస్తూ వచ్చాము. సో ఈ స్వార్థము, స్వప్రయోజనము ఉన్నాయి కదా, అందువల్ల దైవభీతి లేదు, పాపభీతి లేదు, సంఘనీతి అసలే లేదు. కాబట్టి అన్నీ మర్చిపోతున్నాం అన్నమాట. మానవులు నీతి నిజాయితీలను కోల్పోతున్నారు. నీతి లేదు, నిజాయితీ లేదు. ఎక్కడ చూసినా అబద్ధం, ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయము, అక్రమం, అధర్మం. అదే ఈనాడు రాజ్యం వెళ్తుంది. ఈనాడు భారతదేశం నందు జరుగుతున్న చరిత్రను బట్టి చూస్తే భారతదేశం ఎంతగానో దిగజారిపోయింది. నీతి యందు, నైతిక విలువల్లో భారతదేశం చాలా దిగజారిపోయిందని స్వామివారు తమ బాధను వ్యక్తీకరిస్తున్నారు. దేశ సౌభాగ్యం నిమిత్తమై మానవులు ఐక్యతగా ఉండాలి. యూనిటీ, ప్యూరిటీ లీడ్స్ టు డివినిటీ. ఎక్కడైతే పవిత్రత, ఐక్యత ఉంటాయో అదే దివ్యత్వానికి దారి తీస్తుంది అన్నమాట. దివ్యత్వం అంటే ఎక్కడో లేదు, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దివ్యత్వం ఉంటుంది. ప్రేమ స్వరూపులారా, మానవ జాతికి నీతియే ప్రధానమనే సత్యాన్ని గుర్తించాలి. మానవ జాతికి నీతి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నీతి అనేది తప్పిపోతే ఇంకా జీవితం అనేది దుర్లభంగా ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో స్వామివారు అనేకటువంటి పద్యాలు చెప్పారు. అందులో ఒక పద్యం ఏమిటంటే, ధనము వచ్చును పోవచ్చును, ధనము వచ్చును పోవును ధరణియందు, నీతి ధర్మాలు నిలచును నిజముగాను, నీతి ధర్మాలు హృదయం నిలుపుకున్న సార్థకంబగు మానవ జన్మభూమి. మానవ జన్మ భూమిని అంటే ఈ నీతి ధర్మాలు ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుని వాటిని అనుష్ఠిస్తామో అప్పుడు మన జన్మ ధన్యం అవుతుంది, అది సార్థకం అవుతుంది అని స్వామివారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మన కర్తవ్య కర్మలను, మన కర్తవ్యం ఏమిటి, ఒక్కొక్కరికి ఒక కర్తవ్యం ఉంటుందండి. అందరికీ ఒకే విధమైన కర్తవ్యం. రాజుకి రాజు కర్తవ్యం, మంత్రికి మంత్రి కర్తవ్యం, తండ్రికి తండ్రి కర్తవ్యం, కూతురికి కూతురు కర్తవ్యం, అట్లా ఉంటాయన్నమాట. సో వాడు అది చేస్తున్నాడు, నేను అదే చేయాలని అనుకోకూడదు. నా పరిధిలో నా కర్తవ్యం ఏమిటి అని నేను ఆలోచించి నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నా కర్మ ఏమిటో, నేను చేయవలసిన పనులు ఏమిటో నేను చేస్తూ ఉండాలి. కానీ ఐకమత్యాన్ని, పవిత్రతను మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు, వాటికి ఎప్పుడు దూరంగా వెళ్ళకూడదు. ఐకమత్యముతో మనం సమాజ సేవలో పాల్గొనాలి. ఒక్కడమే వెళ్ళి ఏ సమాజ సేవ చేయలేండి, 10 మందితో కలిసి వెళ్ళి చక్కగా సమాజ సేవ చేయాలి. ఐకమత్యమే మహాబలం. అందరి శ్రేయస్సు ఐకమత్యంలోనూ ఇమిడి ఉన్నది. ఒక చీపురు పుల్లని ఒక తండ్రి విరవమంటాడు ఒక కథలో. ఒక చీపురు పటక్కని ఇరుస్తారు కొడుకులు, ఆ చీపురు కట్టను విరవమంటాడు. అందులో ఒక పుల్ల కూడా విరవబడలేదు. అంటే ఐకమత్యంగా ఉన్నటువంటి ఆ చీపిరి పుల్లలన్నీ కూడా ఒక తాడుతో బంధించినప్పుడు వాటిని విరవటం, వాటిని సెపరేట్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. అంత బలం ఉంటుంది ఐకమత్యంలో. కాబట్టి ఈ ఐకమత్యము, శ్రేయస్సు కోరని వాడు సమాజంలోకి ఏ విధంగా అభివృద్ధి గాంచగలడు? ఇప్పుడు ఐకమత్యం అనేది లేదు, ఇంట్లోనూ లేదు, ఒంట్లోనూ లేదని ఎందుకంటే మనసు ఒకటి, మాట ఒకటి, చేత ఒకటి, కాబట్టి ఒంట్లో లేదు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 రకాలుగా ఉంటారు. ఓకే, కాబట్టి ఐకమత్యం ఎక్కడా మనకు కనిపించట్లేదు. చిన్న చీమలు చేరి సర్పమును చంపుచుండట లేదే జగతియందు. ఒక పద్యం ఉంది, చిన్నప్పుడు మనం చదువుకున్నాం. చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని. పెద్ద బాగుంటుంది, చాలా బలవంతమైనటువంటి సర్పం.
ఆ సర్పం అన్ని చలిచీమలు గాని చుట్టుముట్టిన అంటే అది గిలగిల కొట్టుకుని చావాల్సిందే గాని ఆ చీమలు మాత్రం వదలవు. అంచేత చిన్న చీమలు, చలిచీమలు ఆ చిన్ని చిన్నవే అవన్నీ ఐకమత్యంగా ఉండి పెద్ద బలవంతమైనటువంటి సర్పాన్ని కూడా బంధించి అవి అసలు ఎక్కడ పోలేదు పాపం ఆ పాము. దాన్ని మరణించేంత వరకు దాన్ని కుడుతూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఐకమత్యం అనేది చాలా బలాన్ని ఇస్తుంది. ఏదైనా చెడుని ఎదుర్కోవడానికైనా మంచిని చేయడానికైనా సరే ఐకమత్యం అనేది చాలా అవసరమైనటువంటి విషయాన్ని స్వామివారు మనకు తెలియజేస్తున్నారు. ఈనాడు మనం ఐకమత్యంను కోల్పోతున్నాము. ఒక్కొక్క గృహమునందే అభిప్రాయ భేదములు అధికమవుతున్నాయి. చీలిపోయిన సంస్థ కూలిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా సంస్థ చీలిపోయింది అనుకోండి, ఆ సంస్థ కూలిపోతుంది. అలా మనం ఎన్నో సంస్థలు చూసాం. చాలా సంస్థలు స్థాపించబడ్డాయి. ఆ సంస్థలన్నీ కూడా కూలిపోయినాయి. ఎందుకంటే ఐకమత్యం అనేది లేదు. ఒక మాట మీద నడవలేదు, ఒక బాట మీద వాళ్ళు వెళ్ళలేదు. చీలిపోయిన దేశం కూడా కూలిపోతుంది. ఎప్పుడైతే దేశం చీలిపోతుందో అప్పుడు ఆ దేశాన్ని ఇతరులు అదే మన బ్రిటిష్ సామ్రాజ్యం జరిగింది. వాళ్ళేమో స్వార్థంతో ఆ రోజుల్లో రాజ్య పరిపాలన ఉండేది కాబట్టి రాజకీయ గొడవలు పెట్టి ఆ రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించుకుని బలవంతులైపోయారనమాట. జస్ట్ వ్యాపార నిమిత్తం వచ్చి. కాబట్టి ఆ చీలిక అనేది మన మధ్యలో ఎవరో ఒకళ్ళు పెట్టాలనే చూస్తూ ఉంటారు. ఈనాడు కూడా కుటుంబంలో చీలిక తేవాలని చూస్తారు. సంఘంలో, ఫ్యామిలీస్ మధ్యలో ఇట్లా చీలికలు తేవాలని చూస్తారు. ఇప్పుడు పార్టీల్లో కూడా చీలికలు వస్తున్నాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ చీలికలు తేవడానికి ఉన్నవి 2 లేనివి 2 చెప్తుంటారు. అవి ఎంతవరకు నిజమని మనం ఆలోచించి వర్తించాలి, ప్రవర్తించాలన్నమాట. కాబట్టి చీలిపోకుండా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇంటిలో గాని, గృహంలో గాని, కుటుంబంలో గాని, తర్వాత సంఘంలో గాని, సొసైటీలో గాని ఎక్కడైనా సరే. కనుక దేశ సౌభాగ్యము నిమిత్తమై మానవులు ఐక్యతగా జీవించాలి. మనకి ఎటువంటి పొరపచ్చాలు ఉండకూడదు. కులం, మతం ఎటువంటి భేదాలు ఉండకూడదు. గొప్ప, ధనిక, బీద ఇట్లాంటి తారతమ్యాలు కూడా ఉండకూడదు. ఐకమత్యంగా ఉండాలన్నమాట. నీచము అధికమనే తారతమ్యములు అధిగమించాలి. అది ఐశ్వర్య పరంగా గాని, ధనపరంగా గాని, కులపరంగా గాని, మరే పరంగా గాని నీచము అధికమైనటువంటి ఆ భేదాలు ఉండకూడదు. దేశక్షేమాన్ని హృదయం ముందు హత్తుకునేటట్లుగా చేసుకోవాలి. మనం ఎందుకు జీవిస్తున్నాం అంటే దేశం యొక్క క్షేమమే మన లక్ష్యము అనేటువంటి దృక్పథంతో మనం అందరం కూడా కలిసి పనిచేయాలి, కలిసి జీవించాలి. ఈనాడు మీకందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల గురించి కూడా చిన్న విషయం తెలియజేస్తున్నారు స్వామి. ఒక్కొక్క పార్టీలో చీలికలు ప్రారంభం అవుతున్నాయి. పూర్వకాలం 2 పార్టీలు ఉండేవి. ఇప్పుడు ఒక పార్టీ చీలిపోయింది, మళ్ళీ దాంట్లో సబ్ పార్టీ, మళ్ళీ దాంట్లో సబ్ పార్టీ అని చూస్తూనే ఉంది. సో అనేక చీలికలు ఏ విధంగా అయితే కరువు వచ్చినప్పుడు భూమి చీలిపోతుందో ఆ విధంగా చీలికలు పార్టీల్లో ఉన్నాయన్నమాట. ఈ చీలికలు ప్రారంభం కావటం చేతనే ఆ పార్టీలు శిథిలమైపోతుంది. ఈ విధముగా పార్టీలు శిథిలమైన తర్వాత దేశం ఏ రీతిగా సౌభాగ్యం అందుకోగలదు? ఒక పార్టీ వచ్చిందంటే దేశ సౌభాగ్యం కోసం, దేశంలో ఉండే ప్రజల యొక్క సంక్షేమం గురించి, దేశ రక్షణ గురించి పాటుపడాలి. అది అందుకే ప్రజల యొక్క పరిపాలన అంటాం. కానీ ఈ ప్రజలు పరిపాలించేటువంటి ఈ ప్రజలే చీలిపోతుంటే నా గమ్యం ఇది, నా లక్ష్యం ఇది అని అనుకుంటూ ఉంటే ఇక దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? చెందలేదనమాట. దేశ సౌభాగ్యం ఆశించే వ్యక్తి స్వార్థమును దూరంగా పెట్టి ఐకమత్యం పెంపొందించి దేశం యొక్క సౌభాగ్యంను చేపట్టాలి. దేశం యొక్క సౌభాగ్యం కావాలంటే మన స్వార్థాన్ని దూరం పెట్టాలి, నిస్వార్థంగా పనిచేయాలి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తర్వాత మన అబ్దుల్ కలాం గారు, వీళ్ళు ఎవరికి కూడా స్వార్థం అనేది లేదు. నిస్వార్థంగానే దేశ సేవ గురించే పాటుపడ్డారు. ఇలాగే ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే భారతదేశం యొక్క ప్రధాన సూత్రం. ఐకమత్యమే భారతదేశం యొక్క ప్రధాన సూత్రం. పవిత్రమైనటువంటి భారతదేశం నందు భారతీయుడమని పేరు పెట్టుకుని నేను భారతీయుడను, నా దేశము భారతదేశము, నా ధర్మము భారత ధర్మము అంటూ గర్వముగా చెప్పుకోలేని స్థితిలో భారతీయుల దేశం యొక్క గౌరవమును విస్మరిస్తున్నారు. నేను భారతీయుడను. ఏ దేశం నుంచి వచ్చానంటే నేను ఇండియా నుంచి, భారతదేశం నుంచి వచ్చాను. నేను భారతీయుడను. మా సంస్కృతి భారతీయ సంస్కృతి, నా ధర్మం భారత ధర్మం, నా సత్యం భారత సత్యము, ఇట్లా చెప్పుకునేటువంటి స్థితిలో మనం లేము. అటువంటి గౌరవాన్ని కూడా మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా స్వార్థము, స్వప్రయోజనము
ఇంతే కనబడుతున్నాయి. స్వామి ఒక పద్యంలో చెప్తున్నారు, ఇది నాదు మాతృభూమి, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతం అని నుడువలేరక బ్రతికిన జీవి ఒక్కడైనా వసుధను కలడా. గర్వంగా సగర్వంగా భారతదేశం నా మాతృభూమి, నా మాతృభాష ఏదైతే అది చెప్పుకోవచ్చు. నాది హిందూ మతము, భారత మతము, భారతీయ సంస్కృతి అని చెప్పుకొని మనం తిరగలుగుతున్నాం సగర్వంగా? లేదే. ఎందుకు అంటే ఇతరుల యొక్క ప్రలోభంలో పడిపోతున్నాం, ఇతరులకి సలాం చేస్తున్నాం స్వార్థం కోరి. కాబట్టి భారతీయుడనని నీవు చెప్పుకున్నందుకు భారతీయ సంస్కృతిని నీవు అభివృద్ధి గావించాలి. నువ్వు భారతీయుడని ఎప్పుడైతే చెప్పుకుంటావో భారతీయ సంస్కృతి అది ఉత్కృష్టమైనది. ఉత్కృష్టంలో కూడా అతి ఉత్కృష్టమైనటువంటి భారతీయ సంస్కృతిని మనం అభివృద్ధి పరచాలి, అంటే మనం అనుష్ఠించాలి. భారతీయ సంస్కృతిని నీవు అనుసరించాలి. ఐకమత్యమునే కోల్పోయిన తర్వాత ఇంకా మనము చేసే పని ఏమిటి? నేనంటే నీకు గిట్టదు, నీవంటే నాకు గిట్టదు, మనం అంటే ఇంకొకళ్ళు గిట్టదు, ఇంకొకళ్ళు అంటే మనకు గిట్టదు. అట్లాంటప్పుడు మనం ఇంకా ఏం చేస్తాం? ఏమీ చేయలేం. శాంతి శాంతి అంటాం, అప్పుడు శాంతి ఎట్లా వస్తుంది? మన మనసులో శాంతి లేదు. మన మనసులో ఎప్పుడు ఈర్ష్య ద్వేషాలతో కోపాలతో రగిలిపోతున్నాయి. ఇంకా శాంతి నాలో ఎక్కడుంటది? నీకెట్లా నేను పంచుతాను? పంచలేను. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరుగుతుంటే ఐకమత్యం అనేది లేదు. ఒకరి అభివృద్ధిని ఇంకొకరు ఓరవలేకపోతున్నారు. ఒకరు చిన్నగా ఉంటే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొద్దాము అనేటువంటి ఆలోచనే రావటం లేదు. అంతసేపు నేను, నా కుటుంబము, నా పిల్లలు, ఇదే ఆలోచన అనమాట. ఈ స్వార్థము, స్వప్రయోజనం, ఇవి ఎప్పుడైతే దూరం అయిపోతాయో అప్పుడే మనకి శాంతి అనేది లభిస్తుంది. మనస్సు, వాక్కు, క్రియ ఈ మూడింటి ఏకత్వమే శాంతికి మార్గము. అది ఇంట్లో, ఒంట్లో అన్నిట్లో శాంతి ఐకమత్యం ఉండాలి కదా. ఇక్కడ మనస్సు, వాక్కు, క్రియ అనేది ఒంట్లో అంటే మన యొక్క మనసులో, మనలో ఉండాలి. ఈ మూడు ఏకత్వంగా ఉండాలి. హస్తమున అణుబాంబు ఉంచుక అరచుచుందురు శాంతి శాంతి అని, చంద్రుచేర కలిగి కూడాను చందజాలరు శాంతి సుఖములు. చేతిలోనేమో ఆటం బాంబులు పెట్టుకుంటాం, శాంతి కాముకులము, శాంతి కాముకులము, శాంతి మీటింగు, శాంతి సదస్సు, శాంతి గురించి అని ఎన్నో సదస్సులు పెట్టుకుంటాం. ఎట్లాగా? అంతర్జాతీయంగా పెట్టుకుంటాం, దేశంలో పెట్టుకుంటాం, సంఘంలో పెట్టుకుంటాం, రాష్ట్రంలో పెట్టుకుంటాం, సంస్థల్లో కూడా పెట్టుకుంటాం. కానీ చేతుల్లో ఏముంటాయి? అణుబాంబులు ఉంటాయి. అణుబాంబులు అక్కడ హై లెవెల్లో ఉంటాయి, కానీ మన చేతుల్లో ఏముంటాయి? అరిషడ్ వర్గాలు ఉంటాయి అన్నమాట. మన మనసులో అరిషడ్ వర్గాలు పెట్టుకుని పైకి నటన చేస్తూ మాట్లాడుతుంటే శాంతి అనేది ఎక్కడొస్తుంది? రాదు. ఎప్పుడైతే ఈ అణు బాంబు వంటి ఈ అరిషడ్ వర్గాలని దూరం చేసుకుంటామో అప్పుడు మనలో శాంతి ఉంటుంది, ఇతరులో శాంతి ఉంటుంది. అప్పుడే త్రికరణ శుద్ధి ఉంటుంది. అంటే మనసు, వాక్కు, క్రియ ఒకటిగానే ఉంటాయి. అప్పుడే మనకి శాంతి లభిస్తుందని స్వామివారు తెలియజేస్తున్నారు. హస్తములో అణుబాంబు పెట్టుకుని ఎక్కడ నుండి వస్తుంది శాంతి? అవును, అణుబాంబు ఉందంటే ఎప్పుడు విసురుతాడో మనకు తెలియదు, ఎక్కడ విసురుతాడో తెలియదు. అంచేత అది పెట్టుకుని మనం శాంతి శాంతి అంటే అది అయ్యే పని కాదు. ఆ శాంతి అనే పదానికి కూడా పవిత్రత పోతుంది అనమాట. ఈ అణుబాంబును విసర్జించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది. ఈనాడు దేశము లోపల ఎన్నో కలతలు, కల్లోలములు చెలరేగుతున్నాయి. ఇది ఏమాత్రము దేశములకు మంచిది కాదు. ఎక్కడ చూసినా కలతలు, కల్లోలములు, కొట్టుకోవడాలు, ఫైటింగ్లు, కుర్చీలు విసిరేసుకోవడాలు, నిప్పులు పెట్టేయడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇంకా అట్లాంటప్పుడు శాంతి అనేది దేశంలో ఎక్కడ వస్తుందండి? రాదు. ఒక ఇంటిలో 3 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఆ 3 వ్యక్తులు కలిసి అన్యోన్యంగా ఉండినప్పుడే ఇంటిలో మనము శాంతిని, ఆనందమును అనుభవించుటకు వీలవుతుంది. ఒక 3 వ్యక్తులు ఇంట్లో ఉంటే వాళ్ళ 3 ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే మనసుతో పనిచేయాలి. లేకపోతే శాంతి అనేది ఉంది. ఇక్కడ 3 మనుషులు కూడా మనసు, వాక్కు, క్రియ అని అనుకోవచ్చు. ఒకరిపై ఒకరు విరోధం పెంచుకుని అన్యోన్యతను చెడగొట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో శాంతి ఏ విధంగా అభివృద్ధి గాంచుతుంది? ఈనాడు శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? దేహం అనే గృహమునందు మనసు, ఇక్కడ స్వామి చెప్తున్నారు, దేహమే ఒక గృహం అనమాట. ఆ గృహం నందు మనస్సు, వాక్కు, క్రియ అనే 3 వ్యక్తులు ఉంటున్నారు.
ఈ ముగ్గురు వ్యక్తులు ఐకమత్యంగా ఉండినప్పుడే మనకు శాంతి లభిస్తుంది. నేను ఏం ఆలోచిస్తానో అది చెప్పాలి, ఏది చెప్తానో అది చేయాలి, లేదా ఏది ఆలోచిస్తానో అది చేయాలి, అదే చెప్పాలి. సో ఈ మూడు ఏకత్వంగా ఉన్నప్పుడు నాకు శాంతి ఉంటుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా శాంతి అనేది లభిస్తుంది. మనలో త్రికరణ శుద్ధి లోపించింది కాబట్టే ఈనాడు దేశం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా, ప్రదేశాలను కూడా, రీజియన్స్ కూడా అన్ని కూడా అశాంతితో అలమటించిపోతున్నాయి అన్నమాట. మనసులోని మాటను వాక్కు వినటం లేదు, అంతే. నా ఆలోచన ఒకటి ఉంటుంది కానీ నా మాట వేరుగా ఉంటుంది, వినదు. వాక్కు యొక్క మాటను అనుగుణంగా క్రియ చేయడం లేదు. ఇంకా శాంతి ఎట్లా మనకు లభ్యమవుతుంది? ఈ మూడింటి ఏకత్వమే నిజమైనటువంటి శాంతికి మార్గము. అంటే మనసు, మాట, క్రియ ఒకట్లాగే ఉండాలి. త్రికరణ శుద్ధి ఇంకో విధంగా చెప్పుకోవాలంటే త్రికరణం. వ్యక్తిగా మనము రూపొందవలన మన యందున్నటువంటి దివ్య శక్తిని సాధన ద్వారా వ్యక్తము గావించుకోవాలి. అసలు మనం ఒక వ్యక్తిగా, ఈమె ఒక వ్యక్తి, అతను ఒక వ్యక్తి అని చెప్పించుకోవాలన్నా, వినిపించుకోవాలన్నా, అలా ఉండాలన్నా సరే మనలో ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి దివ్య శక్తిని సాధన ద్వారా మనం వ్యక్తం చేయించుకోవాలి. ఇక్కడ వ్యక్తి అవ్యక్తము. అవ్యక్తము అంటే చెప్పలేనిది, అది లోపల ఉంటుంది అనమాట. ఆ అవ్యక్తాన్ని వ్యక్తం చేసినప్పుడే వ్యక్తిగా రూపొందుతాం అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్లో స్వామి చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, మానవత్వములోనే మొట్టమొదట దివ్యత్వమును అభివృద్ధి గావించుకోవాలి. మానవత్వములోని దివ్యత్వమును వ్యక్తం చేసుకోవాలి. మనలో దివ్యత్వం ఉందండి. మన పుట్టుకతోనే దివ్యత్వం, మనం దైవ స్వరూపులం. అందుకే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటారు. మనం దివ్యాత్మ స్వరూపులమే, అట్లానే పుట్టాము. కానీ మధ్యలో పరిసరముల యొక్క ప్రభావం వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల ప్రభావం వల్ల కానీ, మరి ఏ ఇతర కారణం వల్ల కానీ, చదువుల వల్ల కూడాను మనలోని దివ్యత్వాన్ని మర్చిపోతున్నాం, వ్యక్తం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తం చేసుకోగలుగుతామో అప్పుడు మనం నిజమైన వ్యక్తులుగా రూపొందుతాము. వ్యక్తి 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 అంటే ఏమిటి? కేవలం తల, కాళ్ళు, చేతులతో కూడినవాడా వ్యక్తి? కాదు కాదు. ఈ వ్యక్తి అనే పదమునకు అనంతమైన ఘనమైన అర్థం ఉంటున్నది. వ్యక్తి అని మనం మాట్లాడుతుంటాం కానీ వ్యక్తి అని మనం చాలా ఈజీగా మాట్లాడతాం. ఆ వ్యక్తి అనే పదానికి చాలా గొప్ప అర్థం ఉన్నది, అనంతమైనటువంటి అర్థం ఉన్నది అని స్వామి తెలియజేస్తున్నారు. అవ్యక్తముగా గూఢముగా ఉన్న దివ్య శక్తిని ఎవరు వ్యక్తీకరింపచేయుదురో అతనే వ్యక్తి. అది ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు ఈ పాయింట్. అవ్యక్తంగా మనకు తెలియకుండా, గూఢంగా, అంతర్గతంగా, అంతర్లీనంగా మనలో దివ్య శక్తి ఉందండి. మనం పుట్టినప్పుడు భగవంతుడు మనకి పంపించాడు ఆ శక్తిని. కానీ ఆ శక్తిని మనం వ్యక్తీకరించలేకపోతున్నాం. అంటే అనుష్ఠిస్తేనే మనం వ్యక్తీకరించగలం. అనుష్ఠించకపోతే ఎక్కడ వ్యక్తీకరిస్తాం? నాలో దివ్యశక్తి ఉంది, నాలో దివ్యశక్తి ఉంది అంటే ఏడవరు పిచ్చోడు అనుకుంటారు. అట్లా కాదు. మన దివ్యశక్తిని అనుష్ఠించడం వల్ల సాధన చేయాలి దీనికి. అప్పుడు మనం వ్యక్తిగా పరిగణించబడవచ్చు. మిగిలిన వారంటే ఈ దివ్యశక్తిని ఎవరైతే వెలికి తీయలేకపోతారో వాళ్ళు మాత్రము వ్యక్తులు కారు అని చెప్తున్నారు స్వామి. కనుక వాళ్ళంతా ఎవరు? అవ్యక్తులు. దివ్యక్తం ఎవరైతే వ్యక్తీకరించలేకపోతే వాళ్ళంతా కూడా అవ్యక్తులు. కనుక వ్యక్తిగా మనము రూపొందవలన మన యందున్నటువంటి దివ్యమైనటువంటి శక్తిని సాధన ద్వారా వ్యక్తము గావించుకోవాలి. ఒక్క నిమిషం అండి, ఎవరో వచ్చారు. 1 minute, ఓన్లీ 1 minute. ఓకే, వాయిస్ వినపట్లేదు. సాయిరామ్ అండి, నేను ఎవరో వస్తే కాస్త డిస్టర్బెన్స్. ఓకే, యూ కెన్ కంక్లూడ్ హియర్.
Please. Yes, I'll conclude, Sairam. సో వ్యక్తి ఎవరైతే ఈ దివ్య శక్తిని వ్యక్తీకరించలేకపోతారో వాళ్ళంతా కూడా అవ్యక్తులు అని చెప్తున్నారు. కాబట్టి వ్యక్తిగా మనం రూపొందించాలంటే మన ఎందినటువంటి దివ్యమైన శక్తిని సాధన ద్వారా వ్యక్తం గావించుకోవాలి. సాధన చేస్తే గానీ మనలో ఉన్నటువంటి దివ్యత్వం బయటికి రాదండి. భేదభావములు దూరం గావించుకోవాలి. భేదభావం ఉండకూడదు. అందరి యొక్క ఐక్యతను మనం ఆశించాలి. మనం ఐక్యతకి కృషి చేయాలి. అందరితో కలిసి ఉండడానికి, అందరూ కూడా మనతో కలిసి ఉండాలని చెప్పి మనం ఏఎస్బీలో ఎలా ఉన్నామో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనలో మనకు కొన్ని భేదములు ఉండవచ్చును, అంత మాత్రమే మనము దుఃఖించరాదు. ఈ భేదములు దూరము గావించవలన ప్రేమతత్వం పెంచుకోవాలి. భేదభావాలు ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లోనే ఉంటాయి. మన చేతుకున్నంటే 5 వేళ్ళకు కూడా ఒకలాగా లేవు, 5 కూడా వేరువేరుగా ఉంటాయి. అదే విధంగా ఒక సంఘంలో ఉండే వాళ్ళ మధ్యలో కూడా భేదభావాలు ఉంటాయి. అయితే ఆ భేదభావాలని కూడా మనం ఓవర్కమ్ అవ్వాలి. ఎట్లా దూరం గావించుకోవచ్చు అంటే ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ప్రేమతత్వాన్ని మనం పెంచుకుని ప్రేమతత్వం పంచుకుంటే మాత్రం ఈ భేదభావాలను మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం రాదు. అదే నిజమైన మార్గం. ప్రేమతత్వం పెంచుకోవడం నిజమైన మార్గం. దేనికి? ఐకమత్యాన్ని పెంచుకోవడానికి. మానవుని జీవితం చాలా విలువైనది, జీవించదగినది, పవిత్రమైనది, దివ్యమైనది. మానవ జీవితం చాలా జన్మ రావడం చాలా దుర్లభం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మ వస్తుంది. ఈ జన్మ వచ్చింది మళ్ళా ఇట్లాంటి సత్సంగాల్లో ఉండి ఇట్లాంటి సజ్జనుల మధ్యలో ఉండడం అనేది ఇంకా పుణ్యం చేసుకుని ఉండాలన్నమాట. కాబట్టి ఇది జీవించదగినది, విలువైనది, చాలా పవిత్రమైనది, దివ్యమైనది, ఉత్కృష్టమైనది, ఉజ్వలమైనది. ఎన్ని మాటలు చెప్తున్నారు. సౌశల్యమైనది. మానవుని ఆయు ప్రమాణం అల్పము. ఇది మనం గుర్తించుకొని ఆయువు ఉండినంత లోపలే మనం మనలో ఉన్నటువంటి శక్తిని మనం వ్యర్థము గావించుకొనక సార్థం గావించుకున్నట్టుగా ప్రయత్నించాలి. మనం ఎంతో కాలం బతుకుతాం అనుకోకూడదు. ఇప్పటికే చాలా మైళ్ళు నడిచాము జీవితంలో. ఇంకా కొన్ని మైళ్ళే ఉన్నాయి. ఏ మైల్ దగ్గర మన స్టాప్ అవుతాం మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు కూడా ఆ మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని బహిర్గతం చేసుకోవడానికి, అంటే అనుష్ఠించి నలుగురికి చూపించుకోవడం, నలుగురిని మనం చూసి వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ప్రవర్తించాలన్నమాట. అయితే ఈ దివ్య శక్తిని మనం ఏ విధంగా వ్యర్థం గావించుకుంటున్నాము, ఎలా మనం ఈ మనలో ఉన్నటువంటి దివ్యశక్తిని వ్యర్థం చేస్తున్నామంటే దుష్కర్మల చేత, దురభిప్రాయముల చేత, దుశ్చింతల చేత, దుశ్చర్యల చేత మన యొక్క దివ్యమైన శక్తిని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రపంచంలో ఎన్ని అన్ని దుశ్చింతలు, దుశ్చర్యలు, దురభిప్రాయాలే ఉన్నాయన్నమాట. అందువల్ల మనలో ఉన్నటువంటి ఈ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి ఈ దైవ శక్తిని మనం నిరర్ధకం చేసుకుంటున్నాము. దివ్యమైనటువంటి శక్తిని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ విధంగా పరతత్వాన్ని విచారించుకోవటం లేదు. చేతులనిచ్చింది ఎందుకో స్వామి మనకి బాల వికాసంలో 18 చదువుతుంటాం కదా, మన శరీరంలో ప్రతి అవయం కూడా ఎందుకు ఇచ్చారనేటువంటి విషయం తెలియజేస్తున్నారు స్వామి. అందులో చేతుల గురించి ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. చేతులనిచ్చింది ఎందుకో తెలుసా? మూతికి ముద్ద అందించుటక కాదు. చేతులను ఎందుకు ఇచ్చాడో వంట చేసుకుని అన్నం సాంబార్ ఇవన్నీ కలుపుకొని తినడానిక కాదు. పతిత పావనుడైనటువంటి శివుని పూజలు చేతులారా పతిత పావనుడైనటువంటి శివ పూజలు చేసుకునేందుకే మనకి భగవంతుడు ఈ చేతులను ప్రసాదించాడు. కాబట్టి ఈ చేతులకి సార్థకత చేకూర్చాలి అంటే పూజ చేసుకోవాలి. ఫలం, పుష్పం, తోయం ఇవన్నీ సమర్పించుకోవాలి. 2 చేతులు కలిపి నమస్కరించుకోవాలి. మన 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఒకటి చేసి స్వామికి నమస్కరించుకోవాలి. అందుకే మనకి చేతులను ఇచ్చాడు. అంతేగాని కేవలం వండుకుని తినడం, కూరగాయలు కోసుకోవడం ఇట్లాంటివి అవి అవసరం. అవి లేకపోతే మనం జీవించడం అనుకోండి, అవి పార్ట్. బట్ ఇది కూడా అన్నమాట. ఇది ముఖ్యం. తినటానికి కాదు, చేయనిచ్చినటువంటిది. పనులు చేయటానికి ఇచ్చింది. మనం పనులు చేయాలి, మన పనులు చేసుకోవాలి, ఇతరులకి పనులు చేయాలన్నమాట. 2 చేతులు ఇచ్చిన వాడు భగవంతుడు. ఒక కడుపు ఇచ్చాడు మనకి. 2 చేతులు ఇచ్చాడు కానీ కడుపు మాత్రం ఒకటే ఇచ్చాడు. దేవుడు 2 కడుపుల నుంచి వచ్చి ఉండేవాళ్ళం. 2 చేతులతో మనం చక్కగా పని చేస్తే కడుపు ఎందుకు నిండదు? 2 చేతులతో కూడా పని చేస్తే అసలు పేదరికం అనేదే ఉండదు. ఎక్కడ నారాయణ సేవ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ 2 చేతులతో పని చేయలేని వాళ్ళు, అటువంటి వారికి నారాయణ సేవ చేయొచ్చు. కొంతమంది 2 చేతులు ఉండి పని చేయగలిగి ఉండి కూడా చేయరు అనమాట. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి శారీరక శక్తిని ఉపయోగించుకుంటూ మనం ముందుకి నడవాలి. అంటే మనం పని చేయాలి, మన గురించి చేసుకోవాలి, ఇతరుల గురించి చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి దృక్పథంతో ముందుకు సాగాలి, సాధన చేయాలి, అనుష్ఠించాలి. ఈ విధంగా చేయటం వలన ఐకమత్యము వస్తుంది, త్యాగశీలత పెంపొందుతుంది, త్రికరణ శుద్ధి కలుగుతుంది. మన దేశ సౌభాగ్యానికి ఎంతో అంతో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతామండి. ఇటువంటి సదావకాశం ఇచ్చినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మరొక్కసారి కృతజ్ఞతాంజలి ఘటించుకుంటూ
అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి కృతజ్ఞత తెలియచేసుకుంటూ విన్నటువంటి శ్రోతరులందరికీ కూడా కృతజ్ఞత అంజలి ఘటిస్తూ అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్ యూ మేడం. మనం అనుకోకుండా ఈశ్వరరామ్ బర్త్డే సందర్భంగా ద రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ మదర్స్ గురించి మనం ఒక టాపిక్ సడన్ గా ఎత్తుకున్నాం. నేను టుడే విల్ కంటిన్యూ. సమయం చెప్తే కొంత కూడా ఈశ్వరరామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అకార్డింగ్ టు టైం ఓన్లీ. దానికి వెళ్లే ముందు ఒక చిన్న అసలు రిలాక్సింగ్ చిన్న ఒక కథ తెలుసుకోబోదాం. నేను కాళిదాస్ లాగా మనం ఎప్పుడు కూడా దైవాన్ని సందేహించకూడదు. సందేహించుకుమా అని అన్నాడు పాపం ఆయన వాల్మీకి మహర్షి సీతాదేవిని. ఆవిడే రాముని అంత సీతాదేవి రాముని సందేహించారు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడంటే. రాముడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మరి సందేహించుకుమా అంటూ రాశాడు పాపం. అద్భుతంగా పాడాడు ఘంటసాల. సో దైవాన్ని ఎప్పుడు సందేహించకూడదు. సందేహిస్తే అశ్రద్ధామత కుంజరహ అని అనమన్నాడు. ఒక్కసారి డౌటింగ్ థామస్ ఫేస్ పెట్టాడు ధర్మరాజు. అదే ధర్మరాజు పెట్టాడు కానీ గ్లాసు కింద పడే అనగానే ధర్మరాజు కంటే బెటర్ దిస్ బాయ్ సత్యసాయి స్టూడెంట్. దిస్ బాయ్ బెటర్ దన్ ధర్మరాజు. అశ్రద్ధామత కుంజర అంటే అనర్థ అని ఒకసారి కళ్ళ నోటితో మాట్లాడబోదు కళ్ళతో డౌటింగ్ పెట్టాడు. కింద పడే అంటే పిల్లాడు రెండో మాటలుగా గ్లాస్ కింద పడేస్తాడు. సో ఈ బెటర్ దన్ ధర్మరాజు. సో దైవాన్ని సందేహిస్తే ఏమవుతుంది అంటే కాస్త రిలాక్సింగ్ వచ్చిన కదా అండి. అన్ని కూడా మోరల్ స్టోరీసే. మీరు ఇవన్నీ కూడా నాటకాలు వేయించుకోవద్దు. నాకంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కనుక వదిలేసాను చాలా విషయాలు. ఒక అర్ధరాత్రి సమయంలో తోటలో నుంచి చప్పుడు వినిపిస్తుంటే పరుగెత్తుకుని వచ్చాడు తోట కాపులవాడు. తోటలో పడి ఎద్దు ఒకటి చెట్లను మొక్కలను ధ్వంసం చేయటం చూశాడు. ఎద్దుని ఎలాగైనా పట్టుకోవాలని పట్టుదలగా తూక పట్టుకున్నాడు. తక్షణమే ఆ ఎద్దు పైకి ఎగరసాగింది. అప్పుడు తెలిసింది అది పరమశివుని నంది అని. కథ అనుకుంటే కథ అండి, నిజం అనుకుంటే నిజం. ఇప్పుడు రోజు 1400 రూపాయలు చెబుతున్నాం. చాలా మంది అనుకుంటవచ్చు ఎంత రియాలిటీగా అంబక్క అనుకునేవాడికి అంబక్క అండి. రామాయణం అంబక్కే, భారతం అనుకుంటే అంబక్కే, మన అంబక్క అనుకుంటే అంబక్కే. నంది కైలాసం వైపు ఎగురుతుండగా అతను కూడా దాన్ని తూక పట్టుకుని ఎగురుతూ ఉన్నాడు. ఇద్దరు కైలాసం చేరుకున్నారు. అక్కడ పరమశివుని చూడగానే దేవా ఇది న్యాయమా? మీ నంది నా తోటని నాశనం చేసింది అని మొదలుపెట్టుకున్నాడు. డోంట్ వరీ, స్వామి కూడా హాస్పిటల్కి భూములు అంటే ఒక్కొక్కరికి డబుల్ త్రిబుల్ ఇచ్చారు. అక్కడ ఎక్కడ చూడం, గుంజుకుంటారు కానీ డబ్బులు ఎక్కడ ఇచ్చారో తెలియదు మనకి. నేను కూడా అటువంటి బాధితులే. నా అదృష్టం ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. రెమ్యునరేషన్ ఇచ్చిన 10 మందిలో నేను చాలా అదృష్టవంతున్నాను బాబు. నేను సో థ్యాంక్స్ టు స్వామి. ఇప్పుడు కూడా సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు భూ నిర్వాసితులు. ఐఎమ్ ద ఫస్ట్, వన్ ఆఫ్ ద ఫస్ట్ 10% దట్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ లో డబ్బులు వచ్చిన వాడిని. చాలా గొప్ప. అది నా గొప్పతనం ఏం కాదు. బాధపడకు, నష్టపరిహారం ఇస్తున్నాను. సంచి నిండా బంగారు కాసులు అని ఒక సంచి ఇచ్చాడు భగవంతుడు. స్వామికి వందనం చేసి సంచి తీసుకుని నంది సాయంతో భూలోకానికి తిరిగి వచ్చాడు. ఇల్లు చేరగానే ఇవి నిజంగా బంగారు కాసులేనా అనే సందేహం అతను కలిగింది. వెంటనే ఒక కాసు మాత్రం తీసుకొని ఒక స్నేహితుని నగల దుకాణానికి వెళ్ళాడు. బంగారు కాసు స్నేహితునికి ఇచ్చి మంచి బంగారం ఒక అదో గీటు పెట్టి చూసి చెప్పమన్నాడు. స్నేహితుడు గీటు పెట్టి చూశాడు. అరే ఇది మేలి బంగారం, ఇది వీనికి ఎలా దొరికింది? ఆ బంగారం తన సొంతం చేసుకోవాలని దురాశ పుట్టింది. అతను ఆలోచించి తోటకాపరితో
ఇది ఇత్తడి, నేను ఎవడో మోసం చేశారు, చేసింది ఎవరు అని అడిగా తోట కాపరి జరిగిన విషయం స్నేహితుడు చెప్పాడు. ఆ రాత్రి మళ్ళీ నంది వచ్చింది. ఇత్తడి ఇచ్చి నన్ను మోసగిస్తావా, నీకు న్యాయమా అని శివుని అడగాలనుకుని నంది తోకను పట్టుకున్నాడు. మళ్ళా నంది పైకి లేచింది, దాని తోక పట్టుకుని వెళ్ళసాగాడు తోట కాపరి. అప్పుడు ఎవరో తన కాలు పట్టుకు లాగుతున్నట్టు అనిపించి కిందకి చూశాడు. దేవుడిచ్చే బంగారు కాస్తులు ఇత్తడి అబద్ధం చెప్పిన అతని స్నేహితుడు కూడా వస్తున్నాడు. నంది కైలాసం వైపు ఎగురుతుండగా స్నేహితుడు అడిగాడు, నీకు ఎన్ని బంగారు కాసులు ఇచ్చారు అని. మేము చిన్నప్పుడు కథ చెప్తుండేవాళ్ళం. రెండు కర్ర పట్టుకుని పోతుంటే మధ్యలో చూసేవారికి జనాలు చూసి ఆహా ఓహో అంటే చాలా విచిత్రంగా ఆ కర్ర వదిలితే కింద పడి వచ్చింది అది మధ్యలో. నోటితో ఏదో ఖర్చు పోతుంటే జనాలన్నీ కూడా ఎగరబడ్డాయిట. దాని నోట్లో దాన్ని వదిలేవే, నేను ఎవడు అంటే నోట్లో వదిలేసి ఎవడు ఎంతవాడు. నీకు ఎన్ని బంగారు కాసులు ఇచ్చారు అని అడిగేటప్పుడు వెంటనే నంది తోక పట్టుకున్న తోట కాపరి ఉత్సాహంగా 2 చేతులు చాపి ఇన్ని కాసులు అన్నాడు. అంటే ఇద్దరు భూమి మీద ఉన్న వారి తోటలోకి పచ్చిపడ్డారు. వాట్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? తోట పట్టుకున్న తోట కాపరి సత్యాన్ని సందేహపడ్డాడు, కాలు పట్టుకున్న స్నేహితుడు దురాశపడ్డాడు. సత్యాన్ని సందేహించిన వారికి దురాశ పలుకు ఇదే గతిని సనాతన ధర్మం తెలియజేస్తుంది. ఇది కాదనుకుంటే కాదు. ఓకే, నౌ విల్ గో టు నిన్న టాపిక్ కంటిన్యూకి వెళ్దాం. ద రోల్ ఆఫ్ మదర్స్ ఇన్ నర్సింగ్ ద చిల్డ్రన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఈశ్వరాంబ డే. భారతంలో గాంధారి కుంతి, నిన్న గాంధారి దగ్గర ఆపేశారు స్వామి, టుడే విల్ కంటిన్యూ ఇట్. భారతంలో గాంధారి కుంతి 2 రోల్స్, ఒక నాణానికి బొమ్మ బొరుసు. కుంతి బొమ్మ అయితే బొరుసు గాంధారి. తల్లి అలక్ష్యంగా ఉన్నా, దౌర్బల్యవతి అయినా పుట్టిన సంతానం ఎలా పాడైపోతుంది అనే దానికి ఉదాహరణ గాంధారి. అయితే తల్లి ఉత్తమ పాలనలో, బోధనలో, గుణవతి అయిన తల్లి నీడలో ఎదిగిన సంతానం ఎంత అభ్యుదయాన్ని లౌకికంగా పారలౌకికంగా పొందగలని దానికి ఉదాహరణ కుంతి. కుంతి అసలు పేరు పృథ. చిన్నతనం నుంచి తండ్రి పూరుడు పృథను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునికి పెంచుకోవడానికి ఇస్తాడు. అప్పటి నుంచి ఆమె కుంతిగా పిలువబడుతుంది. చిన్ననాటి నుంచి కడ వరకు కుంతిలో కనిపించే లక్షణాలు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ కుంతి. ఎప్పుడు కష్టాలు కోరుకోవడం, అదొకటి మాత్రం అందరం చెప్తుంటాం మనం. ఆవిడలో ఉన్న అద్భుతమైన లక్షణాలు ఏంటంటే వినయము, కోపరాహిత్యము, శాంతము, సమతాభావము, ధర్మజ్ఞత, ప్రేమ, సేవాధర్మం, ఇవన్నీ కూడా ఉత్తమమైన లక్షణాలు. ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే ఆవిడకి ఎంత సహనశీలి అంటే, ఈ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పలేదు నాకు తెలిసి. అంటే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను మేడం పరిగెత్తిస్తలా కర్ర పట్టుకుని, ఐ నెవర్ హ్యాడ్ దిస్ ఎగ్జాంపుల్. ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరు చెప్పడం వెళ్ళలేదు. భారతం చెప్పారు కానీ అన్ని చెప్పారు కానీ. కుంతిభోజుడు కుంతి చింతనలో కోపానికి మారుపేరైన దూర్వాసునికి సేవ చేయడానికి నియోగిస్తే, దూర్వాసునికి సేవ చేయాలట. మాకు చెప్తాడు, ఒక పండు ముసలో 90 సంవత్సరాల వరకు సేవకి అలా ఇంట్లో కుటుంబం వాళ్ళందరూ కూడా
ఇప్పుడు లేకపోతే స్వామి పుట్టపతి తీసుకొచ్చి పెట్టాడట. ఆ ముసలోడు ఆడిస్తాడు, మాకు నారాయణ అని చెప్తాడు అన్నమాట. ఒక్క వ్యక్తికి ఒక సేవదలు అనమాట. నరకం చూపిస్తాడట. ఆ నరకం ఎక్కడ లేదు, ప్రత్యక్ష నరకం చూపిస్తాడట ఆ ముసలోడు ఆ సేవదలకి. అంత సహనంతో బిహేవ్ చేయాలి. ఆ ఒకటి రెండు సార్లు చెప్పాడు నారాయణ గారు. ఫర్ వన్ ఓల్డ్ పర్సన్ వన్ సేవాదాలు స్వామి పెట్టాడట. అప్పుడప్పుడు వీళ్ళు కోపం వస్తుందంట. అందరూ ఎలగొడితే నేను పెడితే మీరు కోపగిస్తే ఎట్లా అంటారు స్వామి అతనికి ముసలోడు సేవ చేయడానికి. అంటే దూర్వాసుని సేవ చేయడానికి నియోగిస్తే అహర్నిశాలు అతి జాగ్రత్తగా అతనికి సేవలు చేసింది. సేవలు చేసే సమయంలోట అలయేదు మదినైనా నలుగదు ఎప్పుడు. అంటే సేవలు చేసే సమయంలో శ్రమ అనుకోదు, మనసులో కూడా కోపించదు అంటాడు ఒక మహాకవి. అరణ్యంలో శాపం పొందిన పాండురాజు కుంతి మాతృలను తను విడిచేసి హస్తనకు పొమ్మని సలహా ఇస్తాడు. ప్రాణాలైనా విడుస్తాం కానీ నిన్ను విడిచి పోమని పలికి అడవుల్లో తపస్సుని జీవితాన్ని గడిపి సాధ్వీమణులు కుంతి మాతృలు. పాండురాజు మరణం తర్వాత తను సహగమనం చేస్తానంటుంది కుంతి. ప్రమత్తురాలైన తనకంటే బిడ్డలను అప్రమత్తంగా రక్షించుకోగల కుంతి అన్న దృఢ సంకల్పంతో నమ్మకంతో తన సంతాన బాధ్యత కూడా కుంతి చేతులు పెట్టి మాద్రి భర్తతో సహగమనం చేసింది. చంద్రకళ వేసింది ఈ మాదిరి ఒక సినిమాలు. కుంతి పాత్ర ఎవరేసారు నాకు గుర్తు రావట్లేదు. అప్పటి నుంచి కుంతి అసిధార వ్రతంగా బిడ్డల ఆలన పాలన చూడసాగింది. బాల్యంలో కుంతి తన సంతానాన్ని ఎలా సాకిందనే విషయం భారతం ఇతమితంగా వర్ణించలేదు, కానీ కుంతి నడవడి, శీలము, పాండవుల గుణశీలాలు, ప్రత్యేకించి ధర్మరాజు గుణశీలాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అన్ని డైరెక్ట్ గా చెప్పక్కర్లా, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇండైరెక్ట్లీ సంథింగ్. పాండవుల ధర్మవీర గుణం, సహనము, క్షమ, శాంతిశీలత, ప్రేమతత్వం ఇవన్నీ తల్లి వల్లనే వారికి సంక్రమించాయి అని చెప్పవచ్చు. ఇక నకుల సహదేవులకు కుంతి సవతి తల్లి, కానీ తన సొంత బిడ్డల కంటే వారిని ఎక్కువగా ప్రేమించింది. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి ఇక్కడ. అరణ్యాలకు పోయేటప్పుడు సహదేవుని ద్రౌపది చేతిలో పెడుతూ, వీడు పసిబిడ్డ, ఏమీ తెలియనివాడు, సుకుమారుడు, తన ఆకలి కూడా తెలియనివాడు, ఈ కొడుకుల అరణ్య పాలన చూసి దుఃఖం కలుగుతుంది, కానీ నీవున్నావనే ధైర్యంతో ఓర్చుకుంటున్నాను అంటుంది కుంతి సహదేవుని ద్రౌపది చేతిలో పెడుతూ. అదేంటండి మిగిలిన నలుగురిని పెట్టలేదంటే అంత ప్రేమ సహదేవుని మీద కుంతికి. ఆశ్రమవాసంలో కుంతిని చూడటానికి పాండవులంతా పోయినప్పుడు కుంతి సొంత బిడ్డలైన ధర్మరాజు, భీమార్జునుల కంటే ముందు సహదేవుడు పరుగును పెట్టి తల్లి పాదాలపై పడి దుఃఖిస్తాడట. ఎవరు చెప్పాడు వాడికి? అంటే ధర్మరాజు పరిగెత్తలేక, భీముడు పరిగెత్తలేనివాడా? అంతగా సవతి పిల్లల్ని ప్రేమించింది కాబట్టి పాండవులంతా అంత ఐకమత్యం దానికి ఏకరు పెడుతూ ఉన్నారు. ఏఎస్పి అంటే ఐకమత్యానికి మారిపోయి అలా ఉండాలి. అలా ఉంటేనే సాగుతారు సార్. ఎవరికి వారు ఏమన్నా తీరంటే ముక్క చెక్కలు అయిపోతాం. బయటంతా ముక్క చెక్కలు పీసెస్, దేర్ ఇస్ నో పీస్ అవుట్ సైడ్. అట్లీస్ట్ వి ట్రై టు గెట్ పీస్, నాట్ పీసెస్. పాండవులంతా అంత ఐకమత్యంతో బ్రతికారు. భారతంలో మొదటి కుంతి, తర్వాత ద్రౌపది పాండవుల ఐకమత్యానికి కారకులు. ఈ కుంతి యొక్క ఈ ప్రేమ పరాయణ తత్వము, ధర్మపరతత్వం ధర్మరాజులో మూర్తి భవించి కనపడుతుంది. ఎప్పుడైనా అనుకున్నాం కనైనా
మొదటి వాడు పెద్దవాడికి బాగా వస్తాయి తల్లిదండ్రుల లక్షణాలు, మిగనాలకు రావని కాదు. ఇక్కడ కౌరవులు అందరూ కూడా తెచ్చుకున్నారు బ్యాడ్ క్వాలిటీ. పాండవులందరిలో కూడా ఈ గుణాలు కనిపిస్తాయి అన్నాడు. ధర్మరాజులో మూర్తి భవించి కనపడతాయి అని ఒక మాట అంటూ స్వామి, పాండవులందరిలో కూడా ఈ గుణాలు కనిపిస్తాయి. యూ కెన్ సీ ధర్మరాజులు సంపూర్ణంగా దర్శనమిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీ తమ్ముళ్ళలో ఒక్కరినే మాత్రమే బతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అని యక్షుడు అడిగినప్పుడు ఈ యక్షుడు ఒక ప్రశ్న వేస్తాడు. మనం వేదంలో చాలాసార్లు అనుకున్నాం. వాట్ ఇస్ దట్ క్వశ్చన్ అండ్ వాట్ ఇస్ ద ఆన్సర్? ఎనీబడి? రెండు చెప్పాలి, క్వశ్చన్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. మనం చాలాసార్లు రుద్రంలో ప్రస్తావన చేసుకున్నాం. అది వన్ ఆఫ్ ద క్వశ్చన్ అడుగుతాడు యక్షుడు. అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది ఏంటి? మనస్సు. ఓకే, నేను ఎందుకు కాదన్నాను? నాకు కావాల్సింది అది కాదు, ఇంకోటి. అన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత ఉండటానికి చాలా బాగుండేది. అందుకనే సిమెట్రీగా ఉంటుంది. మీకు కాస్త క్లూ ఇస్తున్నాను అనమాట. కాస్త సిమెట్రీగా ఉంటాయి వర్డ్స్, వినటానికి వినసొంపుగా ఉంటాయి. ఇప్పుడు ఆవిడ చెప్పింది నేను కాదనకూడదు, మా అమ్మగారు చెప్పింది. ఇప్పుడు ఆయన అడిగింది ఆన్సర్ ఎలా ఉండేదంటే చాలా సొంపుగా ఉంటాయి అనమాట, వినసొంపుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అనదర్ క్లూ, జస్ట్ లైక్ కోహం అండ్ సోహం. అంతకంటే చెప్పదలుచుకున్నాను, మీకు నేనే చెప్పేస్తాను. అత్యంత వేగవంతమైంది ఏది? వద్దు, మళ్ళీ పేరాలు వద్దు నాకు. 2 పదాలు ఉంటాయి అక్కడ, కాదిక్, సంతోదిక్. ఇప్పుడు నన్ను నోట్ చేసుకోండి. కాదిక్ అంటే సంతోదిక్ అంటాడు, అంతే. దానికి ఏం నో ఎక్స్ప్లెనేషన్. అటువంటి కుంతి తనయుల్లో సారీ నీ తమ్ముల్లో ఒక్కరిని మాత్రమే బతికిస్తాను, ఎవడు కావాలి కోరుకో అని యక్షుడు అడిగినప్పుడు, కుంతి తన తనయుల్లో పెద్దవాడైనా నేనున్నాను కాబట్టి మాదిరి తనయుల్లో నకులను బతికించు అని అడిగితే బోండంగా భీముడిని అడగల, సవ్యశాతిని అడగల. సో ఆవిడ ధర్మ పరాయణత స్తుతించేట యక్షుడు, అందరిని బతికించాడు. ఆ విధంగా ధర్మరాజులో కనిపించే ఆ ధర్మ పరాయణతత్వం కావచ్చు, సమతా లక్షణం కావచ్చు. మమత కాదు, సమత కావాలి మనకి. మమత్వం కాదు, సమత్వం. నేను బాగా పెట్టాడు ఈ మధ్యన శ్రీనివాసరావు, దాచుకోవటం దోచుకోవటం. ఉదాత్త గంభీర వ్యక్తిత్వము, స్థిర నిర్ణయ బుద్ధిశీలత్వము, వచో మృదుత్వము, అసాధారణ ధైర్యం, ఇవన్నీ కూడా కుంతిని సంక్రమించాయి. ఆల్ అట్రిబ్యూటెడ్ ఫ్రమ్ మదర్. ఆవిడ నుంచి ఆ రక్తం ద్వారా ధర్మరాజు సంతరించుకున్నాడు. ఒక మాట చెప్తాడు స్వామి, ధర్మరాజు నథింగ్ బట్ ఇన్ ద రిఫ్లెక్షన్, ఎవ్రీథింగ్ రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్ట్, 3 R's అంటాం అనమాట. ధర్మరాజు కుంతికి ప్రతిబింబం అనమాట అంటారు స్వామి. ఆమె పెంపకము ధర్మబోధ కూడా దానికి దోహదం చేశాయి. నేను అమ్మాయి చెప్పింది, పొరపాటున గాంధీ గారు అబద్ధం ఆడే ఇటువంటి దరిద్రపు కన్నానా పిల్లలు పుట్టబోయేటువంటి ఎట్లా అనుకుందో తల్లి చూడండి. ఈ కలికాలంలో ఎవడు అంటాడు అట్లా? ఇటువంటి ఏదో కనపడి నాకు కనపోయిన అబద్ధం ఆడే చిన్న అబద్ధానికి. ఏకచక్రపురంలో తాము నివసిస్తున్న ఇంటి బ్రాహ్మణికి బకుని వల్ల అనర్థం జరగబోతుందని తెలుసుకొని భీముని బకాసుని వదకు నియోగిస్తున్న కుంతితో ధర్మరాజు, అమ్మా, భీమచేని బలపరాక్రమం వల్లనే మనం అన్ని ఆపదల నుంచి రక్షింపబడ్డాము. ఇతరుల కొడుకుల కోసం తమ కొడుకుల్ని ఎవరైనా విడుచుకుంటారా? ఈ విధంగా నువ్వు భీమసేను నీ కార్యక్రమానికి వినియోగిస్తున్నావు అని అడుగుతాడట. అప్పుడు కుంతి ధర్మరాజుతో పద్యం చెప్తుంటా. ఆ పద్యం పెద్దగా చదవటం రాదు, కంటెంట్ చెప్తా. కృతమెరుగుట పుణ్యము, సన్మతి దానికి సమము చేత మధ్యము. మరి తత్కృతమున కగ్గలముగా సంస్కృత చేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. వాటి ఎసెన్స్ అంటే
అపకారికి ఉపకారము నెపమెన్ అని మరి మనకేదో పద్యం చెప్పాడు మహనీయుడు పాపం. ఇక్కడ 3 రకాల క్వాలిటీ చెప్తుంది కుంతి. మనం జాగ్రత్తగా మనం చెన్నీటి వాసాలు లెక్క పెడుతుంటాం. 99% చేసే వాళ్ళు అదే మన కేటగిరీ భూమి మీద. ఓడమల్లే బోడమల్లే ఓడేదాకా దాటేదాకా ఓడమల్లే తెగ ప్రేజ్ చేస్తాం. గట్టు చేరామనుకోండి వాడు బోడమల్లే అయిపోతాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే పొందిన ఉపకారం గురించి తలుచుకోవటం పుణ్యము, ఫస్ట్ కేటగిరీ. ఆ ఉపకారికి తగినట్టుగా ఉపకారం చేయటం మధ్యస్థమైన విషయము. కానీ చేసిన ఉపకారం కంటే హెచ్చుగా ఉపకారం చేయటం బుద్ధిశాలులకు ఉత్తమమైన కార్యం అంటుంది ఆ పద్యంలో. కుటుంబ ఎరుగుట పుణ్యం అది. ఇలా కొడుకులకు ఆమె ధర్మాన్ని ఉపదేశించిన సందర్భాలు, క్షత్రియ ధర్మం ఉపదేశించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాట్ ఓన్లీ ధర్మం, క్షత్రియ ధర్మం కూడా చెప్పింది ఆవిడ. కొడుకుల్ని మాత్రమే ప్రేమించే స్వభావం కాదు కుంతిది. కోడలను ప్రేమించడంలో కానీ బుద్ధులను బోధించడంలో కానీ ఆమె లోపం ఎక్కడ కనిపించదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాక్షస స్త్రీ అయిన హిడింబితో ఉత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునికి మనఃప్రియము చేయము అని బోధిస్తుంది. ద్రౌపదికి కుంతికి మధ్య అపురూపమైన ప్రేమానుబంధం ఉంటుంది. ఈరోజు ఎంతమంది కోడలను సరిగా చూస్తున్నారండి? మా ఫాదర్ అంటుంటాడు ఒక మాట, పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళండి బాబు, కోడల్ని కూతుర్ని డిఫరెంట్ గా చూసే వాళ్ళని షూట్ చేయాలి కనిపెట్టి అంటుండేవారు మా ఫాదర్. మా పెళ్ళైన కొత్తలో ఉన్న కొంతమంది తురకలాగా ఉంటుంది అది, కొంతమంది తురకలాగా ఉంటుంది అది. ఎందుకంటే కూతురు డిఫరెంట్, కోడలి డిఫరెంట్. ఇన్ని సినిమాలు చూడలేము మనం, ఇన్ని సినిమాల్లో చూపించలా, ఎన్నో సినిమాలు చూపించాడు. అది తీసుకున్న ఆదర్శంగా మనం బతుకుతుంటాం. ఇక్కడ ద్రౌపదికి కుంతికి మధ్య అపురూపమైన ప్రేమానుబంధం ఉంది అన్నారు స్వామి. నీకు ఎట్ట చెబితే ఎవరితో ఉన్నారంటే చెప్తున్నారు స్వామి. ద్రౌపది సత్యభామతో అంటుందిట, మా ఎత్త పృథ్వీ సమాన అని ప్రశంసిస్తుందిట. కురుక్షేత్ర యుద్ధానంతో ఒక కూడా అంటుందిట, మా అత్త భూదేవితో సమానం అని కొనియాడిందంటే ఆ అత్త గుణగణాలను మనం ఊహించవచ్చు. అటువంటి సేక్రెడ్ మదర్, అటువంటి పయస్ మదర్, తల్లి పెంపకంలో పెరిగిన వారు కాబట్టి పాండవులు సజ్జనులు, ధర్మపరులు, సహనపరులు, సమతా గుణులు అయ్యారు అంటున్నారు స్వామి. ఇలా ఉత్తమమైన జీవితం గడిపిన పాండవుల జీవితానికి మూల సూత్రం వేసి ఇందాక చెప్పాను, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అయినా స్పిరిచువాలిటీ ఇస్ బేస్. భక్తి లేని సేవలు దండగా, భక్తి లేని బాలవికాస్ అంతకంటే వేస్ట్, టైం వేస్ట్ అనమాట. ఎక్కడ భక్తి కనపడకుండా ఈ యొక్క ఎంతసేపు పవర్ పాయింట్లు చూపిస్తున్నారు, ఎక్కడ రివర్షన్ కనపడలేదు బాబు. నాకైతే మీరేమనుకోక కించెట్టు కనపడలేదు ఎక్కడ కూడా ఆర్గనైజేషన్లు. జనాలు రమ్మంటే ఎట్లా వస్తారని బాబు, అంత ఆర్ట్, నో హార్ట్. మరి ఇక్కడ పాండవుల యొక్క జీవితానికి మూల సూత్రం ఏంటంటే భగవద్భక్తి. స్వామి సెలవిస్తున్నారు, దైవ ప్రీతి ఉంటే పాపభీతి, పుణ్యప్రీతి, సంఘనీతి. కొత్తగా యాడ్ చేశారు స్వామి. మనం 3 చెప్తుంటే ఎవరికైనా కావాలంటే 3 చేసుకుని 4వది యాడ్ చేశారు. దైవ ప్రీతి ఉంటే పాపభీతి, పుణ్యప్రీతి, సంఘనీతి వచ్చే అవకాశం ఉంది. నేను 3 చెప్తాం విన్నాగా 4 ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. శ్రీకృష్ణుని ఒక మార్గదర్శుడైన గురువు పట్ల, దైవం పట్ల నమ్మకం కలిగించడంలో నాట్ ఓన్లీ శ్రీకృష్ణ దైవం, గురువు మార్గదర్శి లాగా అటువంటి నమ్మకం వాళ్ళ కలిగించింది తల్లి అయిన పాత్ర. రోల్ ఆఫ్ ద మదర్ కుంతి ఈజ్ వెరీ గ్రేట్. కృష్ణ పరమాత్మ దైవమే కాదు, ఈ గురువు కూడా, ఈజ్ యువర్ గైడ్. బ్యూటిఫుల్ చెప్తారు స్వామి. ఇక్కడ చూడండి, వెరీ జాగ్రత్తగా వినాలి మనం. శ్రీకృష్ణుడు రాయబార సమయంలో కౌరవ పాండవ పక్షాల బలాబలాలు బేరీజ్ వేస్తూ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నేను చాలా నాటకాలు చూశాను.
చెలియో చెలగి పద్యాలు విన్నా కానీ ఇది ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఆ కృష్ణ పరమాత్మ మధ్యలో నుంచి ఈ విధంగా చెప్తున్నాడు. ఎదురు పక్షాల గురించి చెప్తున్నాడు అనమాట. రోషం అనే చెట్టు సుయోధనుడు, చెట్టు కాండం కర్ణుడు, కొమ్మ శకుని, పూలు పొలాలు దుశ్శాసనుడు, చెట్టు వేరు తండ్రి, ఇక రెండవ పక్షం. ధర్మజుడు ధర్మం అనే చెట్టు, దాని కాండం అర్జునుడు, కొమ్మ భీముడు, పుష్ప ఫలాలు నకుల సహదేవులు, సనాతన ధర్మం నేను దాని వేళ్ళు. ఇది ఇంపార్టెంట్ బాగానండి. అక్కడేమో వేరేమో తండ్రి అంటే గుడ్డోడు, బ్లైండ్ ఫెలో. ఇక్కడ పాండవుల యొక్క చెట్టుకి వేళ్ళు కృష్ణ పరమాత్మ, నేను దాని వేళ్ళు అంటున్నాను. ఆయన చెప్పాడు, మనం చెప్పడం కాదు. సాక్షాత్ పరమాత్మ చెప్తున్నాడు, ఐఎమ్ ద రూట్స్. ఇంకా పొలాంగి ఇంకా మనకు అర్థం కాని వారికి ఇంకా విశదీకరించి చెప్తున్నాడు. ఎందుకంటే మూర్ఖులు గారు, వాళ్ళకి మామూలు చెప్తే అర్థం కాదు కౌరవులకి. దుర్యోధన చెట్టుకు వేరు తండ్రి అంటే ధృతరాష్ట్రుని పుత్ర మమకారము, లాలనము దుర్యోధనికి మూలబలం అని అర్థం. ధర్మజుడు అనే చెట్టుకు మూలం నేను, సనాతన ధర్మం అంటాడు. అంటే ధర్మజుని మూలబలం ధర్మము, దైవము అని అర్థం. దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. ఈ వేరు లేదా మూలశక్తిని ఏర్పాటు చేసేది తల్లి. తల్లి అయిన గాంధారి అలక్ష్యంతో దుర్యోధనునికి మూలబలం విపరీత పితృలాలత అయింది. కుంతి తన స్వభావంతో వివేకంతో పాండవుల మూలబలం దైవంగా మలిచింది. ఎన్నో సందర్భాల్లో కుంతి కృష్ణునితో నీ శిక్షణలో పెరగటం వల్ల పాండవులు పుణ్యపరులు నీతిమంతులయ్యారు అని అంటుందిట. ఒక పాండవులకే కాదు, కౌరవులకు సకల జగానికి ఆశ్రమం నీవు. నీ పలికే వేదం కృష్ణ అంటుంది. ఆ పాండవుల్లో కనిపించే అనన్య శరణాగతి తత్వం కుంతి వల్ల కలిగింది మాత్రమే అనిపిస్తుంటారు స్వామి. ఆ విధంగా దైవం కనుక మూల, స్వామి ఈజ్ అవర్ బేస్, ఈ ద సోర్స్, ఈ ద ఫోర్స్. మనకి ఇక్కడ ఎవడు లేడు, ఇక్కడ ఏఎస్బికి ఆయనే కర్త కర్మ క్రియ, హీ ద రైటర్, హీ ద స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఆయనది. ఆయన అనుకూలం, ఆయన కనుసైకిల్లో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఆయన ఏం చేయమంటే బ్లైండ్ గా చేయటం మన పని మాత్రం. మనం ఇక్కడ మానవులు మన ప్లాన్లు, యాక్చువల్ ప్లాన్లు వేస్తే ఇప్పటికి ఎప్పుడో నేను ముందు మూసుకునే వాళ్ళు, మీరు కూడా ఇంకో చోటుకి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ స్క్రీన్ ప్లే, డైరెక్ట్, ఎవ్రీథింగ్ స్వామి కనుక ఆయన పర్యవేక్షణలో ఆయన కనుసైకిల్లో నడుస్తుంది. లేదు నేను అంటున్నాడు సుధాకర్ గారు, మా ఇంట్లో ప్రతి నిత్యం మీ గురించి అనుకుంటాం సార్, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్, ప్రతి దినం అనుకుంటాం సార్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పిన. ఇలా దైవం మూలం అయితే ధర్మపరులై, నీతిమంతులై, పాపప్రీతి, పుణ్యప్రీతి అనే గుణాలతో జీవితాన్ని పిల్లలు చరితార్థం చేసుకుంటారు. ఆ విధంగా చరితార్థం అయ్యేలా చేయగలదు కుంతి లాంటి తల్లి. స్వామి కంక్లూడింగ్ ద టాపిక్. పిండీకరించి 4 మాటలు చెప్పాలంటే బిడ్డ తప్పటడుగు కాకుండా నడిపించే తల్లి. బిడ్డ యొక్క గొడ్డు బుద్ధిని మరలించి దొడ్డ బుద్ధిని కావించే తల్లి. బిడ్డ వేలు బట్టి దైవం వైపు, ధర్మం వైపు అడుగులు వేయించే తల్లి. కోహం అదే వచ్చింది, కోహం అని ఏడ్చే బిడ్డకు సోహం దశను ఎదిగించడంలో మొదటి మెట్టు తల్లి. ఇలాంటి తల్లులు దేశానికి ఎంత అయినా అవసరం అంటూ భగవాన్ 22/7/1968 సంవత్సరం అనంతపురంలో సత్యసాయి మహిళా కళాశాల ప్రారంభోత్సవం ప్రారంభం చేసి ఆనాడు చెప్పిన మాటలు చూడండి ఏమంటున్నారు. స్త్రీలు భారత సంస్కృతి కోటల వంటి వారు. మన ఆధ్యాత్మిక సంపదకు రక్షకులైన స్త్రీలు నేడు బాహ్య ఆడంబరాలతో కూడిన పాశ్చాత్య నాగరికత వల్ల ఆకర్షింపబడుతున్నారు. ఈనాడు విద్యావంతులు, ఆధునికులైన స్త్రీల యొక్క వేషభాషణలు, ప్రవర్తన దీన్ని రుజువు చేస్తున్నది. నేను కనీసం పోతే మన అమ్మాయిని చూసిన ఇంకోసారి ఆ పైన వేసుకుంటారు, ఏమంటారు మరి, ఇంకోసారి ఇలా వేసుకుని ఆ జబ్బా ఈ జబ్బా చిరిగిపోయింది. ఎవరు చింపారు? ఎవడో చింపాల, వీళ్ళే చింపుకుంటున్నారు. పూర్వకాలంలో ఎవరు చింపేవాట, ఇంకోసారి ఈ డ్రెస్తో కనబడుతూ ఊరుకో అని చెప్పాను. ఆధునికులైన స్త్రీల వేషభాషలు, ప్రవర్తన దీన్ని రుజువు చేస్తున్నవి.
అర్ధవిహీనము అసహజము అయిన నేటి విద్య, చౌకబారు సాహిత్యము, చలనచిత్రములు ఈ దుస్థితికి కారణం. మనం అనుకున్న మాట. ఈ స్త్రీలు రాబో తరమునకు తల్లులు. శిశువునకు 5 సంవత్సరముల వయసు వచ్చే వరకు తల్లులే ఉపాధ్యాయులు. తల్లియే పంచమాతల్లో మొట్టమొదటిది. భారతీయ శిశువుకు దేహమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత అనే 5 తల్లులు ఉంటారు. దేహమాత ఇతర మాతల ఘనతలను తెలుపగలింది. కనుకనే తల్లి బాధ్యత క్లిష్టమైనది, ఘనమైనది. ఫైనల్ గా స్వామి చెప్పిన మాట చూడండి. ఇది వై స్వామి స్టార్టెడ్ దిస్ అనంతపూర్ మహిళా కళాశాల అంటే సింగిల్ పదం ఇది. దిస్ ఇస్ ద బేస్. అటువంటి మాటలు తయారు చేయటే నేను ఈ కళాశాలను స్థాపిస్తున్నాను అని ఆ రోజు స్వామి చెప్పిన అద్భుతమైన మెసేజ్ అండి ఇది. నేను అమ్మాయి ఏదో అనుకోకుండా టాపిక్ లేపినందుకు నాకు ఈ థాట్ రావడం, ఈ చెప్పే అవకాశం నాకు కలిగింది. ద రోల్ ఆఫ్ మదర్స్ విశ్రాంబడే సందర్భంగా మనం కొంచెంసేపు ఆ ఈశ్వరమ్మ గురించి కస్తూరి గారు అన్న మాటలు పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం సేపు మాత్రం. మీరందరూ కూడా మాతృశ్రీ ఈశ్వరం అనే పుస్తకాన్ని ఫిల్టర్ చేసిన వాళ్ళే చాలా మంది సప్తాహంలా కూడా ఇప్పుడు చదువుతుంటారు. మా దగ్గర కూడా చదివారు తమిళనాడులో 1 సంవత్సరం ఈశ్వరాంబడేకి. ఆయన కస్తూరి గారి మాటలు అనమాట, నా మాటలు కాదు. పూర్వం రాముడు, కృష్ణుడు బాల్య యౌవన కౌమార దశల్లో తమ మాతృదేవతలైన కౌసల్య, యశోదలకు అద్భుత దివ్య మహిమలను చూపారు. అప్పుడు వారు దిగ్భ్రాంతి పొంది సుఖదుఖాలకు, ఆశా నిరాశలకు, చేతన అచేతన అవస్థలకు మధ్య ఊగిసలాడినట్లుగా రామాయణ భాగవతాల్లో వర్ణింపబడి ఉన్నది. ప్రతి హిందువు గృహిణి వలె ఈశ్వరమ్మ కూడా రామకృష్ణుల గురించిన కథలతో, వీర గాథలతో, పాటలతో, జానపద గీతాలతో పరిచయం ఉన్నది. స్పిరిచువల్ ఫ్యామిలీ, స్వామి ఫ్యామిలీ అంతా కూడా. అయినప్పటికీ తాను లాలించి బుజ్జగించి అపరిమితమైన ప్రేమతో పెంచుకున్న సత్య రామాయణ భాగవత గాథలు యథార్థమని నిరూపించడానికి వచ్చిన అవతార పురుషులను గ్రహించడానికి చాలా కాలం పట్టిందంటున్నారు. టేకన్ లాట్ ఆఫ్ టైమ్ టు రికగ్నైజ్ స్వామి డివినిటీ, ఆల్దో షీ ద మదర్. అవతార పురుషుని మాతృదేవత జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు ఆసక్తి, ఆలోచన, దయ, ఆశ్చర్యము కలిగి చివరకు అభినందన, ప్రశంస, ఆరాధన దగ్గరకు చేరుతాయి. స్టార్ట్ విత్ వన్ థింగ్, ఎండ్ విత్ వన్ థింగ్. అవతార పురుషులు ఆవిర్భవించడానికి ముందే ఈ పరబ్రహ్మ శక్తి ఒక నిర్దిష్ట పాత్ర నిర్వహణకు కృత సంకల్పంతో ఉన్నట్లు ఆ అవతార మూర్తులకు తల్లిదండ్రులే అదృష్టవంతులు ఎవరో ముందుగానే నిశ్చయించినట్లు మన పురాణ గ్రంథాల్లో భగవంతుడు అవతరించబోయే సంఘటనలు పరిశీలిస్తే తెలుస్తుంది. చాలా కొంచెం క్లిష్టంగా రాశాడు పాపం కస్తూరి గారు. వెరీ డిఫికల్ట్, నాట్ ఈజీ వర్డ్స్. భగవాన్ బాబా తమ ప్రసంగాల్లో అనేక దేశంలోని మహాత్ములు, సాధు పురుషులు అవతరించమని ప్రార్థించగా ఈ సాయిబాబా అవతారం భూమికి వచ్చింది. అత్యంత సాన్నిహిత్యంతో నాపై వాత్సల్యం చూపే మహాభాగ్యానికి నోచుకున్న ఒక మాతృశ్రీని నేనే స్వయంగా ఎంపిక చేసుకున్నాను. అవతార పురుషులకు మాత్రమే ఇటువంటి స్వతంత్రత ఉంటుంది. ఇతరులకు మాత్రం వారు ఎప్పుడు, ఎక్కడ, ఏ కుటుంబంలో జన్మించాలో వారి కర్మలే నిర్ణయిస్తాయి అని అనేక పర్యాయాలు స్పష్టం చేశారు. అవతార పురుషుల అనుగ్రహం మొదట ప్రాప్తించింది వారి మాతృమూర్తికే. ఆ మాతృదేవతను రక్షించి పోషించే వ్యక్తి అవతార పురుషుని తండ్రి అనే ఖ్యాతిని పొందుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, 1963 సంవత్సరంలో తమ తండ్రి పెద వెంకమరాజు గారు దివంగతులైనప్పుడు దుఃఖాతులకు స్వామి ఒక చిన్న సందేశం ఇచ్చాట. అది సనాతన సాధులు కూడా ప్రకటించవచ్చింది. మీరందరూ భావించినట్లు ఆయన ఒక మహాత్ముడే. ఆయన తన జీవిత కాలంలో ఎన్నడూ జబ్బుపడలేదు. పూర్ణ చైతన్యంతో, పూర్తి స్పృహతోనే స్వర్గస్థుడయ్యాడు. ఇవి కేవలము బాహ్య దృష్టికి కనిపించేది మాత్రమే. కానీ ఆయన అదృష్టం కేవలం ఇంత మాత్రమే కాదు.
ప్రపంచం ఆయనను అవతార పురుషునికి తండ్రిగా గుర్తించింది. తనకే జనకుడు అనే పిలిపించుకునే మహాభాగ్యాన్ని ఈ స్వామి ప్రసాదించాడు. ఇక్కడ జనకుడు అంటే తండ్రి, ఆ జనకుడు కాదు. నా జనకుడు అని స్వామి చేత పిలిపించుకోబడ్డాడు. అప్పుడే ఆయనకు పరమేశ్వరుని పరిపూర్ణమైన కృప ప్రాప్తించి ఆయన జీవితం పావనమైంది. ఒక యుగం మొత్తంలో అటువంటి మహాభాగ్యం కేవలము ఎవరో ఒకరికి దక్కుతుంది, అన్యులకు అది అలభ్యం అన్నారు స్వామి. అవతార పురుషుడు తన తల్లిదండ్రులకు ఎన్నుకున్నప్పుడు సాధారణంగా తాను శాశ్వతమైన కీర్తిని పొందే ప్రదేశాన్ని కూడా నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా ఆ జన్మస్థలం కూడా ఒక పుణ్యక్షేత్రం అవుతుంది. సత్య అక్కడ ఉండటం వల్ల పుట్టబర్తి గోకులం వల్లే ప్రకాశించింది. ఆ గ్రామానికి వెనుకటి పేరు గొల్లపల్లి. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ ఆ భూమి మీద ఈ ఊళ్ళో అవతరించాడు. సత్యం చేసిన వింత చర్యల్ని ఎలా వర్ణించి చెప్పగలను అంటూ ఒకనొక రోజున మాతృశ్రీ ఈశ్వరమ్మ ఈ విధంగా వివరించి చెప్పింది. అది వర్షాకాలం నాటి ఒక రోజు సాయంత్రం మనం ఒకసారి ప్రస్తావన చేసుకున్నాం. స్వామి తన యొక్క బయోగ్రఫీ సొంతంగా చెప్పినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. తర్వాత ఎవరు చెప్పలేదు ఈ మాట ఇన్న సుదీర్ఘ కాలంలో. అంటే ఎవరి ఐడియాస్ డిఫరెంట్ వాడి అనుకున్నది స్పీకర్లకి. ఆకాశమంతా కారు మేఘాలు కమ్మి కుంభవృష్ణం కురవటానికి సిద్ధంగా నేను చెప్పాను. ఇది ఐ నారేటెడ్ దిస్ వన్. సిద్ధంగా భీకరంగా ఉంది. అప్పుడు వెంకమ్మ ఇల్లు కట్టుకుంటున్నది. అందుకోసం మట్టితో చాలా పచ్చి ఇటుకలు తయారు చేశారు. ఇక మర్నాటి ఉదయం వాటన్నింటినీ పెద్ద బట్టీల్లో కాల్చి ఇటుకలు తయారు చేయాలి. ఇప్పుడు కనుక వర్షం వస్తే ఆ ఇటుకలన్నీ పాడైపోయి మొత్తం మట్టి ముద్దలై చివరకు బురదగా మారిపోతుంది. ఏం చేయాలో త్వరగా నిర్ణయించాలి. ఇంతలో పొరుగున్న ఒక వ్యక్తి గబగబా వెంకమ్మ దగ్గరకు వచ్చి ఆ ఇటుకలన్నింటినీ ఎండిన చెరుకు ఆకల కట్టలతో కప్పివేయమని చెప్పాడు. అప్పటికప్పుడు వాటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పుడైతే తన మిత్రుడు చిత్రావతి నదికి అవతల ఒడ్డున ఉన్నాడని, అతను కావలసిన ఎండు చెరుకు ఆకులు ఇస్తాడని చెప్పాడు. వెంటనే ఊళ్ళో వాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, బొల్లున పిల్లలంతా ఆ ఎండుటాకులు తేవటానికి చిత్రావతి తీరానికి ఆందోళనతో అమిత వేగంతో పరుగుతేస్తారు. సత్యం కూడా జనవాహినిలో చివరిగా ఉన్నాడు. చిత్రావతి ఇసుక మధ్య ప్రదేశానికి వెళ్ళగానే సత్యం ఒక్కసారి అందరినీ ఆగిపోమని పిలిచాడు. వెంకమ్మని చూశాడు. వెంకమ్మ, వాన రాదు అన్నాడు. అంతే, మేఘాలు క్రమంగా విడిపోయాయి. సూర్యకిరణాల క్రాంతులు ప్రసరించాయి. భయం పోయింది. స్వామి ఒక 2 మాటలు అని తన చిన్న అభయహస్తం పైకెత్తి వినీల ఆకాశం వైపు ఒక క్షణం ఉంచారట. అంతరిక్షంలోని వాయువు, మేఘాలు, వర్షం స్వామి ఆజ్ఞను శిరసావించాయి. చెరుకు ఆకుల కట్టల్ని తీసుకొనకుండానే ఆ ఊరు వారంతా శక్తిమంతుడైన ఆ చిన్న దైవంతో సహా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈశ్వరమ్మ ఇలా ఎంతో సంతోషంతో చెప్పి తృప్తిగా, ఆసక్తిగా నా ముఖంలోకి చూసింది. ఈ కృష్ణుడు ఈ గోకులాన్ని ఒక చిన్న వేలు పైకెత్తి రక్షించాడన్నమాట అని పలికి నేను ఆమెకు ఆనందం కలిగించాను. అది పుత్రుడు ఎవరైనా కావచ్చు. తల్లి ఇందాక ఒక వీడియో చూడండి పెట్టాను, చాలా అద్భుతం. శ్రీనివాసరావు ఇటువంటి చాలా చాలా బ్యూటిఫుల్ పెడుతున్నారు మీరు. తల్లి ప్రేమ అంటే అదండి. ఎవడన్నా ఉన్నాడా ఈ కలికాలంలో? నాకైతే కనపడలేదు అనుకో. అట్లాగా తల్లి లేకపోయినా తల్లి ఉందని ఫీల్ అయిపోయి అదృష్టవంతులు తల్లులు. సత్యం ఈశ్వరమ్మను అమ్మ అని కానీ తల్లి అని కానీ సంబోధించేవాడు కాదు. గృహం, అమ్మాయి అని సత్యం పలికే పలుకు ఎంతో శాంతంగాను, అనుబంధాలకు అతీతంగాను ఉండేది. వయో పరిమితికి అతీతమైన ఆ జగద్రక్షకుని నోటి వెంట అమాయకు ఆ మాట ఎంతో తగినటిదే అనిపిస్తుంది. గృహం, అమ్మాయి అంటే ఒక చక్కని ఇంటికి, కుటుంబానికి చెందిన స్త్రీ అని అర్థం. మనం ఎప్పుడు కూడా ఏదో అంటుంటారు, అంటే యాసకు అనమాట. గృహం అమ్మాయి, గృహం అబ్బాయి అని కానీ ఎప్పుడు కూడా నేరేజ్ ఎవరు చెప్పలేదు. ఈ మాట ఆమెకు కాస్త ఊరడింపుగానే అనిపించేది. వేదాలను, పురాణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితులు మాత్రమే తనను కాస్త అర్థం చేసుకోనగలరని స్వామి అంటూ ఉంటారు. భాగవతంలో శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం గురించి ప్రకటిస్తూ నేను వసుదేవుని గృహంలో జన్మిస్తాను అన్నట్ట. కాబట్టి కృష్ణుడు
కృష్ణ కూడా తండ్రి గృహం అబ్బాయి, తల్లి గృహం అమ్మాయి మాత్రం. ప్రశాంతి నిలయంలో తమ ప్రియతమ భగవంతుడైన స్వామి పుట్టినరోజు పండుగ జరపడానికి భక్తులు ఎంతో ఉత్సాహం చూపేవారు. నవంబర్ 23వ తేదీ నాడు తెల్లవారుజామున నిలయంలో పెద్ద ముత్తైదులు ఒకచోట కూడేవారు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క పళ్ళెంలో పూలు, పళ్ళు, మధుర పదార్థాలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అక్షతలు, తమలపాకులు, ఒక్కలు, గంధము, బెల్లం మొక్కలు, మట్టి గాజులు ఇంకా శుభప్రదమైన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళేవారు. ముందు మంగళవాద్యాల వారు నడుస్తుండగా వీరంతా పుట్టపర్తి గ్రామానికి వెళ్ళేవారు. రత్నాకర్ గృహానికి చేరి స్వామి తల్లిదండ్రులతో ఈనాడు భగవాన్ పుట్టినరోజు అని చెప్పి వారిని ప్రశాంతి నిలయానికి ఆహ్వానించేవారు. ఆ తల్లిదండ్రులు తమను అందరూ సామాన్యంగా చూడకుండా ఇలా విశేషంగా విశిష్టంగా చూస్తుంటే ఇబ్బంది పడేవారు. సరే, చివరికి ఎలాగైతేనేమి తల్లి ఈశ్వరమ్మ, తండ్రి పెదవెంకమరాజు వేలాది మంది భక్తుల కోరికను నెరవేర్చేవారు. స్వామి ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు వారు కృతజ్ఞతతో సంతోషాంత రంగులయ్యేవారట. అంతా వెళ్ళి స్వామి ముందు నిలబడితే వారికి ఎంత సమయం అయింది ఎవరికి తెలిసేది కాదు. ఈశ్వరమ్మ స్వామి పాదాల మీద పుష్పాల నుంచి లేచి స్వామి తల మీద నూనె ఉంచడానికి చెయ్యి పైకెత్తి ఎత్తగానే ఆమెకు తన తల అందటం కోసం స్వామి తలను ముందుకు ఉంచేవాడు. రామచంద్రమూర్తి మెడకాయ ఉంచినట్టు సీతాదేవి దండ వేయడానికి. స్వామి తండ్రి కూడా ఈశ్వరమ్మ చేసినట్లుగానే చేసేవారట. వారిద్దరు వేదిక మీద నుంచి దిగగానే భక్తులు పెద్దగా అసద్వానాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. అప్పటికి కానీ ఈశ్వరమ్మకు తాను నిలయంలోని హాలులో వేలాది మంది భక్తుల మధ్య ఉన్న విషయం అంత అమాయకురాలు చూడండి పాపం, గుర్తుకొచ్చేది కాదు. అప్పుడు ఆమెకు కొంచెం బిడియంగా అనిపించేది. ఈశ్వరమ్మ ప్రచారాన్ని ప్రత్యేకతను ఎన్నడూ కోరుకునేది కాదు. భక్తులతో కలిసిపోయి తాను సాధారణ స్త్రీగా ఉండి ఆ వేడుకలు చూడటానికి ఆమె ఇష్టపడేది. కానీ స్వామి పుట్టినరోజు మాత్రం ఆమె ఎంత అభ్యంతరం చెప్పినా భక్తుల కోరికను అంగీకరించవలసి వచ్చేది. సంఘటన, మందిరానికి దక్షిణంగా 12 పడకల హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాను అని స్వామి అన్నప్పుడు ఆమె చాలా సంతోషించింది. కాకపోతే ఆ స్థలం విషయంలో ఆమె స్థిమిత పడలేదు. అసలే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అంత ఎత్తు కొండ మీదకి ఎలా రాగలరు అని ఆమె మదన పడింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నేను పుట్టపర్తి ఎవరో వెళ్తే నన్ను +2 అండి అడ్మిషన్ కావాలంటే స్కూల్లో లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్కమని చెప్పి మధ్యాహ్నం పూట ఎక్కుతానండి, నాకు ఒళ్ళంతా చెమటలు వచ్చేసినాయండి. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్కడ కొండ. చాలా మంచి వాళ్ళు అక్కడ వాళ్ళు కనుక, బయట కాలేజీ వాళ్ళతో ఎవడు పట్టించుకోడు. సార్ ముందు మీరు కూర్చోండి అని కుర్చీ వేసి ఫ్యాన్ వేసి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత నేను సేద తీరిన తర్వాత అప్పుడు అప్లికేషన్ నా చేతిలో పెట్టాను. అసలే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అంత కొండ ఎత్తు మీదకు ఎలా రాగలరు అని ఆమె మదన పడింది. వాళ్ళని భక్తులు వాలంటీర్లు స్ట్రెచర్ మీద తీసుకొని వస్తారు, లేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా వేయబోయే రోడ్డు మీదుగా ఎద్దుల బండి మీదుగా వస్తారు అని స్వామి చెప్పిన ఆమె సంతృప్తి చెందలేదు. మొత్తం మీద హాస్పిటల్ రావటం విషయంలో ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసింది. భక్తురాండతో కలిసి రోడ్డు మీద నుంచి హాస్పిటల్ వరకు ఇటుక రాళ్లు సిమెంట్ చేరవేసేది. తోటివారు వద్దంటున్నా వినకుండా ఆమె ఇటుకరాలను తానే ఎత్తుకుని వచ్చేది. వార్డులు సిద్ధమైన తర్వాత ఆమె రోగుల్ని వెతికి స్వయంగా డాక్టర్ వద్దకు తీసుకుని వచ్చి వాళ్ళకు మరల స్వయంగా ఇంటి పనులు పొలం పనులు చేసుకుని ఓపిక వచ్చే వరకు హాస్పిటల్లో ఉంచుకొని జాగ్రత్తగా చూడమని చెప్పేది. ఆమె అనారోగ్యంతో పాడైపోయే స్త్రీలకు తోడుగా అక్కడే కూర్చుని డాక్టర్లు పూర్తిగా పరీక్షించి రోగ నిర్ధారణ చేసి ఇంజక్షన్ ఇచ్చే వరకు వారితోటే ఉండేది. కొందరు రోగుల్ని హాస్పిటల్లో చేర్చుకున్నప్పుడు ఆమె చాలా తరచుగా కొండ ఎక్కి వెళ్ళి వారికి ధైర్యం చెప్తూ ఉండేది. దురదృష్టవశాత్తు భర్తలను కోల్పోయిన స్త్రీల పట్ల ఈశ్వరం ఎంతో దయతో ఉండేది. సమాజం వారిని వెలివేసినట్టు చూడటం ఆమెకు బాధ కలిగించేది. భర్తల చేత వదిలేయబడి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడవారిని కూడా ఈశ్వరమ్మ జాలితో చేరదీస్తూ ఉండేది. అశాంతితో అలమటించే ఎందరో స్త్రీలు ఈశ్వరమ్మను అసలు తల్లి కంటే ఎక్కువగా భావించేవారు. ఈ గ్రూపులో ఒక మెంబర్ అండి, నేనంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ. అలా ఎలా అవుతానండి? ఇట్స్ నాట్ గుడ్ కంపారిజన్ అండి.
ఈ మధ్యన 4-5 days మెసేజ్ పెట్టింది, అంకుల్ యూఆర్ మోర్ దాన్ మై పేరెంట్స్ అంట. హౌ కెన్ బి మోర్ దాన్ యువర్ పేరెంట్స్ అన్న కంపారిజన్ కొంచెం బాధ అనిపించింది. అశాంతితో అలమటించే ఎందరో స్త్రీలు ఈశ్వరమ్మను అసలు తల్లి కంటే ఎక్కువగా భావించేవారు. ఎప్పటికప్పుడు ఆమె పెద్ద మనస్సుతో వారికి అండగా ఉంటూ ఆత్మీయురాలుగా ఉండేది. వారంతా స్వామి రక్షణలో ఉంటూ ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటే ధ్యానించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్త్రీ ఔన్నత్యం గురించి రాసిన కవితను ఇక్కడ ఉదాహరిస్తున్నాను అన్నాడు కస్తూరి గారు. ఓ కాంతామణి, నీ వెంటటి ధనిరాలవు, నీకు ఒక గృహం ఉన్నది, చేత నిండా పని ఉన్నది, వాటి మధ్య నీకు తీరిక ఉండేది ఒక క్షణమే. ఆ కాస్త సమయంలోనే నీకు అన్నార్తుల ఆక్రందన వినిపిస్తుంది. గబగబా ఇంట్లో నుంచి ఏదో కొంత తెచ్చి వారికి సేవాభావంతో సమర్పిస్తావు. నీ ప్రేమను ప్రసరింపజేస్తావు. నీ సహనానికి అంతులేదు. వారి దీనస్థితి నీలోని దయను తట్టి లేపుతుంది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ నిరంతరం ఓపికతో, వివేకంతో, దయాస్వరూపంగా ఉండటం భక్తులు గమనించేవారు. వారు ఆమెను సాక్షాత్తు తల్లిగా భావించి పండుగ రోజుల్లోనూ, విశేషమైన ఉత్సవ దినాల్లోనూ ఆమెకు ప్రముఖమైన పాత్రను ఇచ్చేవారు. స్త్రీలకు ఉన్నత విద్యా అవకాశాలు కలిగించడానికి స్వామి కోరుకున్నందుకు ఈశ్వరమ్మ చాలా సంతోషించింది. గ్రామీణ స్త్రీలందరి వల్లే ఆమె కూడా చాలా సంవత్సరాల పాటు ఇంటి గడప దాటి బయటకు వెళ్లే స్త్రీల పట్ల ప్రతికూలమైన అభిప్రాయంతో ఉండేది ఇన్ స్టార్టింగ్ డేస్. ఎందుకంటే అటువంటి సంప్రదాయంలో పెరిగింది. ఇప్పుడు ఆమె భయాల వల్ల ఏర్పడిన సవాళ్లను, పరిహాసాలకు స్త్రీలు ధైర్యంగా ఉండాలని నిశ్చయించింది. ఈ విధంగా బయటపడి చెగు చూపించడం స్త్రీ లక్షణం కాదని ఒకప్పుడు ఈశ్వరమ్మ భావించింది. మాతృత్వం స్త్రీకి ఇచ్చిన గొప్ప వరము. ఊయలూపటం ఆమె పవిత్రమైన కార్యక్రమం. కొత్త అడుగుదాల్లో నడవటానికి ప్రాచీన సంప్రదాయాలు, స్త్రీ పాటించవలసినవి, పాటించకూడనివి జాగ్రత్తగా నిర్ణయించారు. డూస్ అండ్ డోస్. వాటికి అనుగుణంగా స్త్రీ ప్రవర్తించాలి. ప్రార్థనలు చేయడం వల్ల, పశ్చాత్తాపం పొందడం వల్ల కాబోలు చదువుకున్న స్త్రీలు, వివేకం గల స్త్రీలు, ఇంగ్లీష్ మాట్లాడే స్త్రీలు వారంతటి వారు పుట్టపర్తికి వచ్చారు. వారి నమ్రత, సుగుణశీలత, వినయం స్పష్టంగా చూసిన తర్వాత చదువుకున్న స్త్రీల గురించి దురభిప్రాయం తొలగిపోయింది. విద్య నేర్చుకోవడం వల్ల భక్తి, ప్రేమ, సాధనలేని తలుపులు తెరుచుకుంటాయని ఆమె గ్రహించింది. తాను చదవటం, వ్రాయటం నేర్చుకున్నందుకు పశ్చాత్తాపడింది. అందువల్ల తన కుమారులు, కుమార్తెల చదువులకు ఆమె అభ్యంతరం చెప్పలేదు. మనవలను, మనవరాలను ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదవమని ఆమె ప్రోత్సహించింది. కంక్లూడ్ చేస్తున్నానండి. పిల్లలను, తల్లులను, విద్యార్థులను, గురువులను స్వామి తన సన్నిధికి చేర్చుకోవడంలో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని చూపటం ఈశ్వరమ్మ త్వరలోనే గ్రహించింది. తెలివితేటలున్న బుద్ధిమంతులైన బాలబాలికలకు స్వామి దయతో ప్రోత్సాహం ఇవ్వటం ఆమెకు సంతోషం కలిగించింది. పై చదువులు చదివించలేని కొందరు భక్తుల పిల్లల గురించి ఈశ్వరమ్మ పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నది. అందువల్ల ఆమె వారికి ప్రతి నెల కొంత డబ్బు పంపుతూ ఉండేది. ఆ సమయంలో నేను ప్రశాంతిని పోస్ట్ మాస్టర్ గా పనిచేసే వాడిని, అంటే కస్తూరి గారి మాటలు కదా, కాబట్టి ఈ విషయాల గురించి నాకు బాగా తెలుసు. అక్కడ పోస్ట్ మ్యాన్ ఆ విద్యార్థులకు డబ్బు ఇచ్చినప్పుడు వారు సంతకం, మనీ ఆర్డర్ వస్తే సంతకం తీసుకుని ఇస్తారు కదా. ఈ రోజుల్లో మనీ ఆర్డర్ లేవు, అంతా జీపేలు, ఆపేలే. మనం అందరూ కూడా మనీ ఆర్డర్ చేసిన వాళ్ళే, మనీ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న వాళ్ళమే. పుట్టపర్తి కూడా మన సనాతన సార్ మనీ ఆర్డర్ పంపిన వాళ్ళే. ఇవాళంటే మారొచ్చు కాలం. అక్కడ పోస్ట్ మ్యాన్ ఆ విద్యార్థులకు డబ్బు ఇచ్చినప్పుడు వారు సంతకం చేసి ఆ డబ్బు తీసుకుంటారు. ఆ సంతకం పెట్టిన రసీదులు వచ్చినాయా, మనకి మళ్ళా రిసీప్ట్ కిందకి వచ్చేది, ఇంటికి వచ్చేది. అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్, డబ్బులు ముట్టినాయి అని చెప్పి. ఎందుకంటే డబ్బులు కాజేస్తారు కూడా. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నేను డిగ్రీ చదివేప్పుడు మా బావగారు వాళ్ళు రెంటెడ్ హౌస్ ఓనర్ కాశీలో ఉంటే డబ్బులు పంపిస్తే వాడు మింగేశాడు వాడు పోస్ట్ మ్యాన్. మేము కేసు వేసాం. మనమే గవర్నమెంట్, మనమేం కేసు, మన కాళ్ళు అరిగిపోతే డబ్బులు అరిగిపోతాయి. మొత్తమే మామే మాత్రం ఊరుకోలే. అలాగ పోస్ట్ మాస్టర్ జనరల్ లాగా లెటర్లు పెట్టి వాడి మెడలు ఉంచాం. సంతకం పెట్టిన రసీదులు వచ్చినాయా లేదా అని ఈశ్వరమ్మ వచ్చి నన్ను అడిగి తెలుసుకునేది. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. ప్రతి పిల్లవానిలోనూ సత్యం దాక్కున్నట్లుగా తనకు
తనను కనుక్కో చూద్దామని పిలిచినట్టుగా ఆమెకు అనిపించేది. సహజంగానే ఆ పిల్లలంతా గుంపులు గుంపులుగా ఆమె చుట్టూ చేరేవారు. ఆమె వారికి ఉత్సాహాన్ని ఆసక్తిని కలిగించడానికి ఆశ్చర్యం కలిగించే ఒళ్ళు గగురుపాటు కలిగించే కథలను వర్ణించి చెప్పేది. నీతి నిజాయితీ ప్రేమ వినయం ప్రబోధించే కథలను హృదయానికి హత్తుకొని పోయి చెప్పేది. పిల్లలు ఈ కథలు విని మైమరిచిపోయి ఆమెను అమితంగా అభిమానించేవారు. ఆ విధంగా మే 6వ తేదీ ఈశ్వరాంబ వర్ధంతి రోజుగా చరిత్ర పుటల్లో చెక్కబడింది. దీన్ని ప్రపంచ బాలుర వారోత్సవంగా జరుపుకుంటున్నారు. ఏపీ స్టేట్ లో బాగా చేస్తున్నారు, తెలంగాణలో కూడా చేస్తున్నారు. పుట్టపర్తిలోని ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ఆమెకు పిల్లలపైన ఉన్న అవ్యాజమైన అనురాగానికి జ్ఞాపక చిహ్నంగా నిలిచింది. పిల్లల్లో ఉండే ప్రతిభ నైపుణ్యము దివ్యత్వాలను ఉద్దీపం చేయడానికి సహాయపడాలని ఆమె కోరిక ఆ విధంగా నెరవేరింది. దిస్ ఈ ద సినాప్సిస్ అండి. బ్యూటిఫుల్ narration by శ్రీ కస్తూరి గారు. దిస్ ఈ ద ఆంగ్ల మూలం. దిస్ వాజ్ డన్ ఇన్ తెలుగు బై జంజాల సోన్ బాబు. వన్స్ అపాన్ ఏ టైం. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్.